हरिः वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितम् वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందునటువంటి ప్రత్యేక్ అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము అందులో క్రమంగా అంతకాలేచ మామేవ అనేటువంటి శ్లోకాన్ని యథామతిగా తెలుసుకున్నాము. జీవుడు చేసుకున్నటువంటి కర్మానుసారమే అతనికి భావి జన్మ ప్రాప్తమవుతుంది. అతడు పుణ్యకర్మ చేసుకుంటే ఉత్తమ గతి ప్రాప్తమవుతుంది. మరియు పాపకర్మాచరణ చేసినట్లయితే అధోగతి ప్రాప్తమవుతుంది. వనే రణే శత్రుజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. జీవుడు చేసుకున్నటువంటి పుణ్యమే అతన్ని ఎల్లవేళలా రక్షిస్తుంది. అతడు వనములో ఉన్నా, రణములో ఉన్నా, మరియు ఏ సముద్రంలో చిక్కుకుపోయినా, ఎటువంటి విషమ పరిస్థితుల్లోనైనా కానీ అతన్ని పుణ్యము రక్షిస్తుంది. జీవుడు చేసుకున్నటువంటి సంపాదించినటువంటి ధన కనక వస్తు వాహనాల చేత కానీ, బంధుమిత్రాదుల చేత కానీ, పుత్రమిత్ర కళాదుల చేత కానీ ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు. మరి ఏది ఉపయోగపడుతుంది అనంటే తాను చేసుకున్నటువంటి పుణ్యమే అని స్పష్టంగా మనకు శాస్త్రం చెప్తోంది. ఈ శరీరాలు నిత్యం కాదు, సంపదలు నిత్యం కాదు. అనిత్యాని శరీరాన్ని విభవో నైవ శాశ్వత యమస్య కరుణా నాస్తి
కర్తవ్యో ధర్మ సంగ్రహ అని మనకు శాస్త్రం చెప్తుంది. ఈ శరీరాలు అనిత్యమైనటువంటి, మరి వైభవము, ఆస్తులు, ఐశ్వర్యాలు, సంపదలన్నీ కూడా అనిత్యములైనటువంటివి, అశాశ్వతములైనటువంటి. యమునికైతే కరుణ లేదు. ఏ పరిస్థితుల్లో ఉన్నా నేను యజ్ఞం చేస్తున్నా, పుణ్యకార్యం చేస్తున్నా, ఇంత కార్యం పూర్తి అయినాక నన్ను తీసుకుపో అంటే వాడు ఆగడు. నువ్వు ఎక్కడన్నా ఉండు, సమయం వచ్చిందంటే తీసుకెళ్తాడు. అతనికి కరుణ లేదు. అందుకని మరేం చెయ్యాలి? కర్తవ్యో ధర్మ సంగ్రహ. నువ్వు ధర్మాన్ని అంటే పుణ్యాన్ని సంగ్రహం చేసుకో, పుణ్యాన్ని సంచయం చేసుకో అని మనకు శాస్త్రం చెప్తుంది. కాబట్టి మరి ఎవరైతే సత్కార్యాలు చేస్తారో, పుణ్యకార్యాలు చేస్తారో వారే భగవత్ చింతన కలిగి ఉంటారు. మరణకాలంలో ధాతు దోష ప్రకోపంతో కదాచిత్ వారి యొక్క స్మృతి తప్పినా కూడా, మరణకాలంలో భగవంతుని యొక్క చింతన చేయలేకపోయినా కూడా అతనికి దుర్గతి అనేది ఏమీ లేదు, సద్గతియే ప్రాప్తమవుతుంది. నహి కళ్యాణ కృత్కచ్చిత్ దుర్గతిం తాత గచ్చతి అని భగవంతుడు చెప్పిన ప్రకారంగా పుణ్యాత్మునికి, సాధకునికి, జిజ్ఞాసుకు అకల్యాణం అంటూ లేదు. అతని కళ్యాణం తప్పకుండా అవుతుంది. మరి మరణ సమయంలో ఆ మరణావస్థలో కలిగేటువంటి దుఃఖాన్ని భరించలేక ఒకవేళ విస్మృతి కావచ్చు కదా, విస్మృతి అయినా కానీ భగవంతునికి మన పట్ల విస్మృతి కలగదు. ఎందుకంటే మనం జీవితం అంతా కూడా భగవద్ భజన చేశాం కాబట్టి మరణ సమయంలో భగవంతుని యొక్క విస్మృతి అయినా కానీ భగవంతుడు తన సాయుధ్యానికి మనల్ని చేర్చుకుంటాడు. అందువల్ల సాధకులు నిరుత్సాహపడనక్కర్లే, సాధన చేస్తూ ఉండాలి అని ఈ విధంగా భగవంతుడు అంత్యకాల సమయంలో ఎవరైతే నన్ను స్మరిస్తారో వారు తప్పకుండా నన్ను పొందుతారు, ఇందులో సందేహం లేదు అని చక్కగా మనందరికీ కూడా ఆశ్వాసనం ఇచ్చినాడు. ఎవరు కూడా దిగులు చెందనక్కర్లేదు. నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదిలినట్లయితే తప్పకుండా నన్నే పొందుతారు అని చెప్పినాడు. మరియు ఈ నియమం ఏదైతే ఉందో అంటే అంత్యకాలంలో నన్ను స్మరిస్తూ ఎవరైతే ప్రాణాలను త్యాగం చేస్తారో వారు నన్ను పొందుతారు అనేటువంటి నియమం అయితే చెప్పాడో ఇది సర్వసాధారణ నియమం. భగవంతుని స్మరించేవారు భగవంతుని పొందుతారు. కానీ అనాత్మ విషయాలను, బంధువర్గాన్ని, పుత్రమిత్ర కలత్రాలను స్మరించుకుంటూ ఒకవేళ శరీరాన్ని వదిలితే అతనికి కూడా ఏమవుతుంది? ఆ అంత్యకాలంలో ఏ స్మరణ ఉన్నదో అదే భావాన్ని పొందుతాడు. అంటే మళ్ళీ మనుష్య శరీరంలోకి వచ్చి మళ్ళీ ఆ పుత్రమిత్ర కలత్రాదుల యొక్క భ్రమలోనే పడిపోతాడు. భగవత్ సాయుధ్యం అయితే దొరకదు. ఎవరు భగవంతుని చింతన చేసుకుంటూ శరీరం వదులుతారో వారికే భగవత్ ప్రాప్తి అవుతుంది. కానీ నియమం మాత్రం ఇంతే. అంత్యకాలంలో ఎవరు ఏ భావన చేస్తూ ఏమి స్మరిస్తూ శరీరాన్ని వదులుతారో ఆ భావనను పొందుతారు. ఉదాహరణకు జడభరతుడు ఒక జింక పిల్లను స్మరిస్తూ అతడు శరీరాన్ని వదిలితే మళ్ళీ జింక పిల్ల శరీరమే అతనికి ప్రాప్తమైంది. చూసారా? పశువును స్మరిస్తూ శరీరాన్ని వదిలితే పశు శరీరమే వచ్చింది. అంటే అంత్యకాలంలో ఏ భావన ఉంటే, ఏ ఆలోచన ఉంటే, ఏ స్మరణ ఉంటే అదే జన్మ ముందు ప్రాప్తమవుతుంది అనేది సర్వసాధారణ నియమము. కాబట్టి మరి మనం భగవంతుని స్మరిస్తూ మరణించినట్లయితే భగవత్ సాయుధ్యం ప్రాప్తమవుతుంది అని ఇది సామాన్య నియమాన్ని చెప్తూ ఉన్నాడు. యం వాపి స్మరణ్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావిత. హే కౌంతేయ అని సంబోధిస్తున్నాడు ఇక్కడ. కౌంతేయ అంటే కుంతి పుత్రుడు అని అర్థం. కుంతి ఏ విధంగా జీవితం అంతా కూడా శ్రీకృష్ణుడినే స్మరిస్తూ శ్రీకృష్ణుడి యొక్క భక్తి చేస్తూ చివరిలో కూడా అంత్యకాలంలో ఆ శ్రీకృష్ణుడినే స్మరిస్తూ ఆమె ఆ గోలోకానికి చేరుకుంది, శ్రీకృష్ణ సాయుధ్యానికి చేరుకుంది. అందుకని నువ్వు కూడా ఆమె యొక్క కుమారుడేవే కాబట్టి నువ్వు కూడా భగవంతుని స్మరిస్తూ ఉండు అని చెప్పినట్లయింది. యం వాపి స్మరణ్ భావం, ఏదేది స్మరిస్తూ కలేవరం త్యజంతే ఈ శరీరాన్ని వదులుతారో తం తమేవ అయితే వాళ్ళు దాన్నే పొందుతారు. అది ఎవరి చేతిలో వారి యొక్క భవిష్యత్తు ఉంది అని చెప్పినాడు ఇక్కడ భగవంతుడు. మీరు ఏది భావన చేస్తే తద్భావమే పొందుతారు. అనాత్మ భావన చేస్తూ శరీరాన్ని వదిలితే అనాత్మనే పొందుతారు. పశువు, పక్షువు, కుక్కలు, నక్కలే పుడతారు. భగవద్ భావన చేస్తే భగవత్ సాయుధ్యాన్ని పొందుతారు. అది మీ ఇష్టం, మీ చాయిస్ అన్నాడు ఇక్కడ. సర్వసాధారణంగా చెప్పేశాడు. అందుకని
ఓ జనులారా, సంస్కార బలము సామాన్యమైనది కాదు అంటాడు ఇక్కడ. మన అంతఃకరణంలో ఎటువంటి సంస్కారం అంటే ఆ సంస్కారం యొక్క ప్రాబల్యం చేతనే మనల్ని ముందు ముందు తీసుకెళ్తుంది. జడభరతుడు గొప్ప రాజర్షి, తపస్వి. ఆ నదీ తీరంలో పర్ణశాలను నిర్మించుకొని అతడు ఏకాంతంలో తపస్సు చేస్తూ ఉండినాడు. కానీ చివరలో ఆ జింక పిల్ల మీద మోహాన్ని పెట్టుకొని దాన్ని స్మరిస్తూ శరీరాన్ని వదిలితే చివరికి మళ్ళీ ఉత్తర జన్మలో జింక అయ్యి పుట్టాడు. చూసారా, ఆ సంస్కారం అంత ప్రబలం ఉంటుందన్నమాట. కాబట్టి ఇటువంటి దృష్టాంతాలను మనము నిదర్శనంగా పెట్టుకొని మరి అంతటి రాజర్షి, తపస్వి, యోగి, ఏకాంతవాసి అయినప్పటికీ కూడా అతడు జింక పిల్లను స్మరిస్తూ పశు జన్మాన్ని పొందినాడంటే మరి ఏ తపస్సు లేదు మన దగ్గర కదా. ఆయన తపస్సు చేశామా, పెద్ద పెద్ద యాగాలు చేశామా, ఏ పుణ్యము లేదు మన దగ్గర. ఏదో మామూలుగా ఉడతా భక్తిలాగా రామకృష్ణ అని అనుకుంటున్నాం. మరి మనం ఎంత ప్రయత్నం చేయాలి చెప్పండి. అటువంటి వాళ్ళే పతనమైనరంటే మరి మనం ఎంత ప్రయత్నం చేయాలి? చాలా ప్రయత్నం చేయాలి. అందుకని నిరంతరము భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. అదే చెప్పినాడు ఇక్కడ. తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మర యుద్ధచ మయ్యర్పిత మనోబుద్ధిర్ మామే వశ్యత్ సంశయ. అందుకని హే అర్జున, కాబట్టి అంటాడు. అంటే ఇది పరిస్థితి ఇట్లా ఉన్నది. జీవితం అంతా భగవద్భజన చేస్తేనే కానీ అంత్యకాలంలో స్మరణ కలుగుతుంది. ఆ స్మరణ చేత భగవత్ సాయుధ్యాన్ని పొందుతాడు, లేకపోతే లేదు. కాబట్టి సర్వేషు కాలేషు, సర్వకాలములయందు మాం అనుస్మర, నన్ను స్మరిస్తూ ఉండు అన్నాడు. నన్ను స్మరిస్తూ ఉండు అనంటే ఏ విధంగా స్మరించేది అంటే, ఎవరైతే ప్రాథమిక అవస్థలో ఉన్నారో, ఇప్పుడిప్పుడే ఆధ్యాత్మిక క్షేత్రంలో ప్రవేశించారో వారికి నామస్మరణయే అతి గొప్ప సాధన. భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి. ఎవరైతే నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవడానికి విచారం చేసేటువంటి స్తోమత, సామర్థ్యము, యోగ్యత లేదో అటువంటి వాళ్ళు నామస్మరణనే చేస్తూ ఉండాలి, జపం చేస్తూ ఉండాలి. లేదా యజ్ఞ, దాన, తప, కర్మ అని చెప్పిన ప్రకారంగా మీకు ఉచితమైనటువంటి, అనుకూలమైనటువంటి, మీ సామర్థ్యంలో ఉన్నటువంటి యజ్ఞదానాదులు చేస్తూ ఉండండి. లేదా విచారం చేసే స్తోమత కనుక ఉన్నట్లయితే సద్గురువులను ఆశ్రయించి వేదాంత శాస్త్రాన్ని విచారం చేసినట్లయితే మన యొక్క స్వరూప జ్ఞానం కలుగుతుంది. దాని చేత సాక్షాత్గా ముక్తుడవుతాడు. ఎందుకంటే జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పింది ఉన్నది. ఇంకా వేరే సాధనాల చేత జ్ఞానం మోక్షం కలుగుతుందని చెప్పలే. నా కర్మణ నా ప్రజయ త్యాగేనైకేన అమృతత్వ మానుషు కృతే జ్ఞానాన్ నముక్తి దేవం జ్ఞాత్వా సర్వపాశాపహాని అని అనేక శృతులు ఉద్ఘోషించి చెప్తున్నాయి. జ్ఞానము చేతనే మోక్షము, ఇతర సాధనాల చేత దేని చేత కూడా మోక్షం కలగదు. అయితే అటువంటి జ్ఞానానికి అధికారం లేనటువంటి మనలాంటి వాళ్ళం ఏం చేయాలి అనంటే ఈ నామస్మరణ జపతపాదులు చేస్తూ ఉండాలి. చేస్తూ ఉన్నట్లయితే కొంతకాలానికో ఈ జన్మలోనో లేదా మరు జన్మలోనో ఆ జ్ఞానాన్ని పొందేటువంటి యోగ్యత మనకు ప్రాప్తమైంది. అప్పుడు మనం జ్ఞానం ద్వారానే ముక్తిని పొందేది ఉంటుంది. కేవలం నామస్మరణ చేత ముక్తి అని ఎక్కడ చెప్పలే వేదాంత శాస్త్రంలో. అయితే చెప్పింది ఉన్నది, నామం చేస్తే మీరు భగవత్ సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పింది ఉన్నది. కానీ కొన్ని వాక్యాలు ఎలా ఉంటాయనంటే, కొన్ని ప్రరోచన వాక్యాలు ఉంటాయి, కొన్ని ప్రతిపాదక వాక్యాలు ఉంటాయి, కొన్ని భయానక వాక్యాలు ఉంటాయి, అనేక రకాలుగా ఉంటాయి. అయితే అవే పరమార్థం కాదు. మరి వాస్తవంగా ముఖ్యమైనటువంటి తాత్పర్యం గల వాక్యాలు ఏవి అనంటే తత్వమస్యాది మహావాక్యాలు, అవి ముఖ్యమైనవి. అయితే వాటికి ఇవన్నీ ఆనుషంగికములు ఉన్నాయి కాబట్టి మనం ప్రరోచనంగా చెప్తే వాళ్ళకు ప్రోత్సహించినట్లయితే ఆ సాధనలో వాళ్ళు చేరుకొని వాళ్ళు సాధన చేయగా అంతఃకరణ శుద్ధిపడి చివరికి జ్ఞానాన్ని పొంది ముక్తులవుతారు అని చెప్పే తాత్పర్యమే ఉంది. కానీ సాక్షాత్తుగా ముక్తి కేవలం జ్ఞానం చేతనే కలుగుతుంది. ఇంకా ఇతర సాధనల చేత ఏవైతే మోక్షం కలుగుతుందని చెప్పినామో, శాస్త్రం చెప్పిందో దాని చేత ఆయా దేవతా లోకాలను పొందవచ్చు, అంతేగాని వాళ్ళు మోక్షమును మాత్రం పొందలేరు. కాబట్టి అటువంటి మోక్షానికి అధికారం కావాలంటే క్రమేణా మనము సాధన చేసుకుంటూ పోవాలి. ఒకేసారి కాదు. ఒకేసారి నేను ఎంఏ పిహెచ్డి చేస్తా అంటే సాధ్యమా? కాదు కదా.
మొదలు ఆలకా నుంచి మొదలు పెట్టాలి. ఈ అక్కడి నుంచి మొదలు పెట్టాలి. 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 10 ఇంటర్మీడియట్, ఆ తర్వాత డిగ్రీ, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఆ తర్వాత పిహెచ్డీలు చేసుకుంటే అప్పుడు ఉత్తమమైనటువంటి ఆఫీసర్లు అయ్యేందుకు అవకాశం ఉంది. ఒకసారి నేను ఆఫీసర్ని కావాలంటే ఎలా సాధ్యం? అదేవిధంగా ఇక్కడ కూడా ఆధ్యాత్మిక క్షేత్రంలో కూడా ఒకేసారి నాకు మోక్షం కావాలంటే ఎవడు ఇచ్చేటోడు లేడు ఇక్కడ కదా. క్రమేణ సాధన చేయాలి. మొట్టమొదటి ఎక్కడ మొదలు పెట్టాలి? నామస్మరణ అక్కడ మొదలు పెట్టాలి. అక్కడి నుంచి మనం చేయగా 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 కొన్ని జన్మలు పడితే పట్టవచ్చు. తొందర ఎందుకు మనకు? ఇదివరకు ఎన్నో కుక్కనక్కల జన్మలు, ఎన్నో లక్షలాది జన్మలు ఎత్తి వచ్చినాం. మరి మనుష్య జన్మ తీసుకొని భగవంతుని కోసము 4-5 జన్మలు ఎత్తితే ఏం పోతుంది మనకు? తొందరపడొద్దు, చేసుకుంటూ పోవాలి. అదే చెప్పినాడు కదా 7వ అధ్యాయంలో భగవంతుడు, బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే అని చెప్పినాడు. అనేక జన్మల్లో సాధన చేస్తూ 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 వస్తుండగా ఏదో ఒక జన్మలో, చివరి జన్మలో అతడు ముక్తిని పొందుతాడు. ఒకే జన్మలో కాదండి, అది సాధ్యం కాదు. అనేక జన్మల్లో సాధన చేస్తూ చేస్తూ వస్తే అది ఒక జన్మలో ఆ ముక్తిని పొందేటువంటి సామర్థ్యం ఏర్పడుతుంది. సద్గురు సత్శాస్త్రాన్ని మనం ఆశ్రయించి జ్ఞానాన్ని పొంది ముక్తులమైనందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి చేస్తూ పోతూ ఉండాలి అంతే. ఒక్కొక్క అడుగు మనం వేస్తూ ఉంటే గమ్యాన్ని మనకు చేరుకోగలుగుతాం, దగ్గరికి పోతూ ఉంటాం. నేను ఇక్కడనే నిలబడతానంటే ఎక్కడ పోతావు? గమ్యానికి ఎలా చేరుకుంటావు? అంతేనా లేదా? అట్లా ఆ ప్రకారంగా సర్వేషు కాలేషు అన్నాడు, అన్ని కాలములలో అన్నాడు. ఇక్కడ నామస్మరణ చేయడానికి ఏ విధమైనటువంటి విధి విధానం లేదు. యజ్ఞయాగాలు చేయాలంటే వాటికి విధి విధానం ఉన్నది. వాటికి ఒక శుభ గడియ ఉంటుంది, ఒక తిథి, ఒక నక్షత్రం ఉంటుంది. మరి దానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఏ విధంగా ఎటువంటి యజ్ఞాన్ని ఏ ప్రకారంగా చేయాలి అనేటువంటి విధానము శాస్త్రంలో చెప్పింది ఉన్నది. కానీ నామస్మరణకు ఎటువంటి బంధన లేదు, ఎటువంటి విధి లేదు, ఎటువంటి అంకుశం లేదు. ఎక్కడైనా ఉండు, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నామస్మరణ చేయొచ్చు. అయ్యో కొంతమంది అనుకుంటారు, మేము అపవిత్రంగా ఉన్నాం కదా, మేము ఎట్లా నామస్మరణ చేయాలి అనేటువంటి దిగులు చెందకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా బాత్రూంలో ఉండి కూడా నామస్మరణ చేయొచ్చు. ఏమి బంధన లేదు. అందుకని తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని కాలాల్లో మనము మంచి ప్రదేశంలో ఉంటాము, చెడు ప్రదేశంలో ఉంటాము. మంచి కాలాలు ఉంటాయి, చెడ్డ కాలాలు ఉంటాయి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ భగవన్నామ చేయొచ్చు, దానికేం ప్రతిబంధకం లేదు. కాబట్టి సర్వేషు కాలేషు అన్నాడు భగవంతుడు. ఇక్కడ అన్ని కాలాల్లో నన్నే స్మరించు అని చెప్పాడు. యుద్ధచ అన్నాడు ఇక్కడ భగవంతుడు, యుద్ధం చెయ్యి అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రకరణం ఏమున్నది? ప్రసంగము అర్జునునికి యుద్ధరంగంలో భగవద్గీతను బోధిస్తూ ఉన్నాడు. అందుకని అతనికి యుద్ధచ, నువ్వు యుద్ధం చెయ్యాలి అన్నాడు. మరి మనము యుద్ధంలో ఉన్నాం ఇప్పుడు? యుద్ధంలో ఉన్నామా? ఇప్పుడు యుద్ధంలోనే ఉన్నాం కదా. యుద్ధం జరుగుతూనే ఉన్నది ప్రతిరోజు కదా. పోరాటం జరుగుతుందా లేదా? పొద్దున్న లేచి సాయంత్రం దగ్గర పోరాడుతున్నారా లేదా? పోరాటం, యుద్ధం జరుగుతుందా లేదా? జరుగుతుంది. అందుకని ఆయనకేమో ఆ రణరంగంలో చెప్పినాడు, మనకు ఈ జీవన రంగంలో చెప్తున్నాడు. మీరు ఏ పనైనా చేసుకుంటూ ఉండండి, మీ పని మీరు చేసుకుంటూ ఉండండి, కానీ నామస్మరణ మరవకండి. మన చేతులు, కాళ్ళు, మనస్సు రోజు చేసిన పని లోపల అది అలవాటు అయింది ఉన్నది కాబట్టి దానిపైన చేసుకుంటూ ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు మీరు వంట చేస్తూ ఉంటారు, పాత్రలు శుభ్రం చేస్తూ ఉంటారు, వస్త్రాలు శుభ్రం చేస్తూ ఉంటారు, ఇల్లు సఫాయి చేస్తూ ఉంటారు కదా. పురుషులైతే పొలం పనులు చేస్తూ ఉంటారు, వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ప్రతిరోజు చేసేటువంటి పని అలవాటుగా అది జరుగుతూ ఉంటుంది కదా. కానీ మన మనసు తదేకంగా ఆ పని పైననే ఉంటుందా? మనం ఏ పని చేస్తున్నామో ఆ పని పైననే మన మనసు ఉంటుందా? అక్కడే ఉంటుందా? ఏదేదో ఆలోచన చేసుకుంటా వంట చేసుకుంటా నీ మనసు ఆ వంట మీదనే ఉంటుందా? ఎన్ని దిక్కుల తిరుగు మనసు కదా. ఎన్ని దిక్కుల తిరుగు మనసు, దీనికెవ్వరిది చురగాని అలుసు కదా. ఈ మనసు వంట చేస్తున్నప్పుడు వంట మీదనే ఉంటుందేమే. వంట చేసుకుంటా 12 దిక్కులే తిరుగుతుంది మన మనసు. వానింట్లో ఏమైంది, వీనింట్లో ఏమైంది, ఇదే చింతన, మంది చింతన, మన చింతన కాదు. చేస్తుందా లేదా? మరి ఆ చింతన చేసేదానికంటే భగవత్ చింతన చెయ్యి, భగవన్నామస్మరణ చెయ్యి. వంట చేసేటప్పుడు నువ్వు ఒకవేళ భగవన్నామస్మరణతో కనుక చేసినట్లయితే నీ అంతఃకరణం పవిత్రమవుతుంది, తినేవాని అంతఃకరణం కూడా పవిత్రమవుతుంది. ఎందుకంటే మనం చేస్తున్నటువంటి ఆ నామస్మరణ యొక్క మహిమ, దాని ప్రభావము వంటలో కూడా చేరుతుంది, తిన్నవాడు కూడా తరిస్తాడు. అందుకని
నామస్మరణ చేస్తూ చేయాలి. పొలం పని చేసేవాడు నాగలి దున్నుతాడు, ఏదేదో పనులు చేస్తుంటాడు. అప్పుడు మనసు కేవలం అదే పని మీద తదేకంగా ఏకాగ్రమై ఉంటుందేమి, ఏదేదో చింతన జరుగుతూనే ఉంటుంది. మనసు లోపల పని చేస్తూనే ఉంటాడు, పని దానంతట జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏదో చింతన చేసేదానికంటే భగవత్ చింతన చెయ్యి, భగవన్ నామస్మరణ చెయ్యి. ఏం రామ రామ అని అనలేవా? ఇంత సులభమైనటువంటి నామస్మరణ రామ రామ. ఇంకా ఓం నమో భగవతే వాసుదేవ ఇంత పెద్దగా అనేదానికంటే రామ 2 అక్షరాలు కదా, రామ రామ అనలేమా? అనగలుగుతాం, అనండి కదా. అందుకని నిరంతరము భగవత్ స్మరణ చేస్తూ ఉండాలి అని చెప్పినాడు. ఒక లక్ష్యాన్ని గూర్చి విడిపెట్టినటువంటి బాణము ఆ లక్ష్యాన్నే చేరుకున్నట్లు అంత్యకాలంలో మనం దేన్ని స్మరించుకుంటూ శరీరాన్ని వదిలితే అదే లక్ష్యాన్ని మనము పొందగలము కదా. వ్యాఘ్రబుద్ధ్యా వినిర్ముక్త బాణ పశ్చాత్తు గోమతౌ నతిష్టతి భిన్నత్యేవ లక్ష్యం వేగేన నిర్భరం అని అంటూ మనకు అధ్యాత్మోపనిషత్తు మరియు వివేక చూడమని చెప్తూ ఉంది. ఒక ఆయన వేటగాడు వేటకు పోయి ఆ అడవిలో ఒక పొద ఉంది, చెట్ల పొద. ఆ పొద కదిలినట్టు అనిపించింది. కదలగానే అతడు అనుకున్నాడు ఇందులో పులి ఉన్నట్టున్నది, బహుశా ఆ పులిని చంపాలి అని ఆ పొదను గురిపెట్టి బాణాన్ని వదిలినాడు. వదిలిన తర్వాత ఇతని చేతిలో నుంచి బాణము విడవబడింది. అదే క్షణంలో ఆ పొద నుండి ఎదురుగా ఒక ఆవు వస్తుంది, ఆ పొదలో నుండి ఒక ఆవు వస్తుంది. ఇప్పుడు ఘోర పాపం జరుగుతుంది కదా. బాణం అయితే వదిలినాడు, వదిలిన బాణం ఆగుతుందా? అయ్యో బాణమా ఆగు, ఆవును చంపకు, అది ఘోర పాపము, ఆగు అంటే ఆగుతుందేమి? వదిలింది, వదిలబడింది, చేతి నుంచి జారిపోయింది. తర్వాత ఇక అది ఆగదు, అది పోయి ఆ లక్ష్యాన్ని చేరుకుంటుంది, ఆవును ఛేదిస్తుంది. చూడు, విడిచిపెట్టినటువంటి బాణం ఏ విధంగా లక్ష్యాన్ని చేరుకుంటుందో అదే విధంగా మనం నామస్మరణ కనుక చేస్తూ మనం లక్ష్యాన్ని భగవంతునికి పెట్టుకొని శరీరాన్ని వదిలితే మనం భగవంతున్నే చూస్తాము. మన లక్ష్యం మంచిగా ఉండాలి, మన ఉద్దేశం మంచిగా ఉండాలి. ఉద్దేశం సరిగ్గా ఉంటే సరి అయినటువంటి మార్గంలో పోతాం. ఉద్దేశం కనుక గలత్ అంటే చెడుగా ఉన్నట్లయితే మనము చెడు మార్గంలోనే పోతాం. అందుకని మన ఉద్దేశము మన లక్ష్యము చక్కగా ఉండాలి. దానికోసమే ప్రయత్నం కూడా ఉండాలి. ఉద్దేశం మంచిగానే ఉంది, నాకు మోక్షం కావాలని ఎవరు కోరారు చెప్పండి? అందరికీ మోక్షం కావాలని ఇచ్చ ఉంటుందా? ఉండదా? ఉంటుంది. కానీ ప్రయత్నం మాత్రం చేస్తలేడు. ముక్తిని పొందుతాడా? ఇప్పుడు గ్రామానికి గ్రామానికి చేరుకోవాలని బయలుదేరి అక్కడే నిలబడ్డాడు. పోతాడా గ్రామానికి? ప్రయత్నం కూడా ఉండాలనా లేదా? నడవాలి, ఒక్కొక్క అడుగు తీయాలి, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ పోతూ ఉండాలి, ప్రయత్నం ఉండాలి. అట్లయితే నెమ్మదిగా ఒకనాడు గమ్యానికి చేరుకోగలుగుతాడు. అట్లా మనకు మోక్షం కావాలనేటువంటి ఇచ్చ ఉంది, కానీ ప్రయత్నం చేయకపోతే మోక్షం ఎలా లభ్యమైతే చెప్పండి? ప్రయత్నం కూడా ఉండాలి, సాధన చేస్తూ ఉండాలి. అందుకే ఇక్కడ చెప్పినాడు భగవంతుడు, అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థానుచింతయన్. అభ్యాసం చేయాలి, సాధన చేయాలి, ప్రయత్నం చేయాలి. అప్పుడే కానీ మనం లక్ష్యాన్ని చేరుకుంటాం. హే పార్థ, అభ్యాస యోగయుక్తేన అంటే అభ్యాసం అనేది యోగంతో కూడుకొని నా అన్యగామిన అంటే మన మనస్సు చిత్తము ఇతర విషయాల యందు పోనివ్వకుండా నన్నే అనుచింతయన్ నన్నే చింతన చేస్తూ దివ్యం అప్రాకృతుడైనటువంటి పరమం శ్రేష్ఠుడైనటువంటి పురుషుణ్ణి చెందుతాడు, కోరుతాడు, యాతి చేరుకుంటాడు అని ఈ విధంగా చెప్పినాడు. కాబట్టి అభ్యాసం ఉండాలి, ప్రయత్నము ఉండాలి. ప్రయత్నం లేకుండా మనము సాధ్యాన్ని పొందలేము. ప్రయత్నం పురుష లక్షణం. అందుకని మనం పురుషార్థాన్ని సాధించాలంటే పురుష ప్రయత్నం కూడా ఉండాలి. దానికి ఏం చేయాలి? నామజపము లేదా దాన ధర్మాలు పుణ్యకర్మలు చేస్తూ ఉండాలి. లేదా అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది వేదాంత శ్రవణం. వేదాంత శ్రవణం చేసినట్లయితే అతి తొందరగా మోక్షాన్ని మనము పొందగలుగుతాము. కాబట్టి మనము నిత్య నిరంతర ఆదరణీయంగా భగవన్ నామస్మరణ చేస్తూ ఉండాలి. దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే కేవలం ఊరకే కూర్చుంటే కాదు, నాకు మోక్షం కావాలని కోరితే కాదు, ప్రయత్నం చేసి నిరంతరంగా ధ్యాన యోగాన్ని అవలంబించి భగవత్ సాయుధ్యాన్ని పొందాలి అని మనకు చెప్తుంది. తరువాత కవిం పురాణామనుశాసితారా మనోరణీయాన్ సమనుస్మరేద్యః
సర్వస్య ధాతారమచింత్య రూపామాదిత్యవర్ణం తమసః పరస్తాత్. యహ అంటే ఏ పురుషుడైతే కవిం అంటే సర్వజ్ఞుడైనటువంటి, పురాణం అనాది అయినటువంటి, అనుశాసితారం జగన్ను నియమనం చేసేటువంటి, అనోహో అనూయాంశం అంటే సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి, సర్వస్య ధాతారం సకల ప్రపంచాన్ని రక్షించేటువంటి, ఆదిత్యవర్ణం అంటే సూర్యుని వంటి ప్రకాశము కలిగినటువంటి, తమసః పరస్తాత్ అజ్ఞానము అనేటువంటి అంధకారం కంటే పరమైనటువంటి ఏ పరమ పురుషుడు ఉన్నాడో అతన్ని స్మరించి ఆ దివ్య పురుషుణ్ణి పొందుతాడు అని చెప్పింది. కాబట్టి మరి మనము ఆ భగవంతుణ్ణి చింతన చేస్తూ ఉండాలి. కవి అంటే ఇక్కడ సర్వజ్ఞుడు అని చెప్పినాడు. ఎవరు? పరమాత్మ. మనం అల్పజ్ఞులు కదా, మనకు అన్నీ తెలుసా? అన్నీ తెలుసా? ఒక్కవాడు అంటాడు నాకు అన్నీ తెలుసు అంటాడు. వాడు అంటాడా లేదా? నాకు అన్నీ తెలుసు అంటాడు. నీకేం తెలుస్తుంది? నాకు తెలిసినంత అంటాడు వాడు కదా. అన్నీ తెలిస్తే మరి వాడు ఎప్పుడు చేస్తాడో మనకు తెలుస్తుందా చెప్పు? అది కూడా తెలియాలి కదా. అన్నీ అన్నప్పుడు ఏది కూడా తెలియదు అనేది ఉండొద్దు. అన్నీ తెలుస్తాయి అన్నప్పుడు మరి వాడు ఎప్పుడు చేస్తాడు? వాని జ్ఞానం వానికి ఉందా? వాని మరణం ఎప్పుడైతే వాని జ్ఞానం ఉందా? మరి ఏం తెలిసినట్టు వానికి? కాబట్టి అన్నీ తెలుస్తాయి అనేది ఒక అహంకారం అంతే, ఏమీ లేదు. అది పెద్ద అజ్ఞానం అన్నమాట. అది అహంకారం ఎటువంటిదని అంటే ఒక పీనిగ అటువంటిది. పీనిగ ఇంట్లో ఉంటే ఎవరైనా సహిస్తారా? పీనిగ ఇంట్లో పెట్టుకుంటారా? ఎవరైనా పెట్టుకుంటారా? ఎవరైనా పెట్టుకునేటట్లు కనపడుతుంది. మీరు ఎవరు పెట్టుకోరు కదా. తీసేస్తామా లేదా కదా. నేను ఒక మహాత్ముడు శరీరం వదిలేడు, చూశారు 4 గంటల దగ్గర చూశారు, ఇంకా తీశారు. ఇంకెంతోమంది భక్తులు వచ్చేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు వస్తే రాని, లేకపోతే కదా తీసేయి. చూడు, ప్రాణంతో ఉన్నంత వరకు మా గురువు మా గురువు మా గురువు అని గురు 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 అనుకుని తిరిగారు కదా. ప్రాణం పోయిన తర్వాత నికాలో చలో నికాలో బల్బు ఆయేగా అని అంటారు కదా. అంత వాసన పడుతుంది, దుర్గంధం వస్తుంది, తీసేయండి అంటారు. శరీరం యొక్క పరిస్థితి అట్లా ఉన్నది. చూసారా? ఇటువంటి శరీరాన్ని చూసుకొని పట్టుకొని మురుస్తాం మనం. ఈ పాడు శరీరాన్ని పట్టుకొని నాకు అన్నీ తెలుసు అంటాడు ఒక్కొక్కడు కదా. అదొక పెద్ద అహంకారం. ఒక ముసలమ్మ ఒకతే ఉంటుంది ఇంట్లో. కొడుకులు లేరు, బిడ్డలు లేరు, బంధువులు బలగం ఎవరు లేరు. పాపం వెనక ముందు ఎవరు లేరు. ఆ ముసలమ్మ ఇంట్లో ఒకతే ఉంటుంది. ఏదో తనకు తోచిన కాడికి చిన్న పని, సాధనైన పని చేసుకుంటుంది. అంత ఏదో జీవనం గడుపుకుంటుంది. అయితే ఒకనాడు ఆమె ఆ ప్రాంగణంకు ముఖ్య ద్వారం ఉంటుంది కదా, అట్లా ఆ ద్వారాన్ని తెరిచిపెట్టి ఇంట్లో పని చేసుకుంటుంది. పని చేసుకుంటుంది. పని చేస్తూ ఉంటే ఎక్కడిదో పిల్లి వచ్చింది తన ఇంట్లో పడి చచ్చింది. అయ్యో దీని ఇంట్లో పెనిగెళ్ళ అంటారు కదా, దాని ఇంట్లోనే పెనిగెళ్ళేది కదా. ఏమంటారు? దీని ఇంట్లో పెనిగెళ్ళ అని అంటారా? ఎవరన్నా ఇక్కడ అంటారు? అంటారా? ఇక్కడ ఎవరు అననట్టున్నది. ఆ ప్రత లేదేమో ఇక్కడ అంటారా? నీ ఇంట్లో పెనిగెళ్ళ కదరో అంటారా లేదా? దీని ఇంట్లోనే పెనిగెళ్ళింది, పిల్లి చచ్చిపోయింది కదా. అయ్యో పిల్లి చచ్చిపోయింది కదా, ఎవరన్నా దీన్ని తీసి బయట వేస్తారంటే ఎవరు లేరు, ఒకతే ఉంది. ఆమెకు సహాయం చేసేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పి ఇక ఆమె చేసే పనిని అక్కడ పక్కకు పెట్టి ఒక గంప తీసుకున్నది. ఒక గంప తీసుకొని దాన్ని ఆ బుట్టలో వేసుకొని అది నెత్తిలో పెట్టుకున్నది. ఇక ఊరు బయట పడేసి వస్తా అని చెప్పి ఆ పిల్లిని తీసుకొని పోయింది. పోయేటప్పుడు ఆ గేటు మూసిపెట్టలేదు, అది తెరిచి అట్లే పెట్టి ఇక పోయి ఆ పిల్లిని పడేసింది. అక్కడ పక్కకు ఉన్నది కాలువ ఉంటే ఆ కాలువలో కాళ్ళు చేతులు అన్నీ కడుక్కున్నది. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చింది. తిరిగి వచ్చేసరికి ఆ ఇంటి ప్రాంగణంలో ఒక ఒంటె వచ్చి చచ్చిపోయింది. ఒంటె, పిల్లి అంటే ఎత్తుకపోయింది. ఇప్పుడు ఒంటెని ఎట్లా ఎత్తుకపోవాలి చెప్పు? ఒంటె వచ్చి పడింది. పిల్లి చచ్చిందని పారేసిరాని పోతే ఒంటె వచ్చి పడ్డదని లోకంలో వాడుకుంటారు సామెత ఇది. అట్లా మనము ఈ భగవన్నామస్మరణ చేసి మన పాపాలు పోగొట్టుకోవాలని మనం భగవన్నామస్మరణ చేస్తూ ఉండగా మనలో ఒక అహంకారం వస్తుంది. నేను రోజు జపం చేస్తా, రోజు 108 మాలలు తప్పకుండా చెయ్యండి, నేను భోజనం ముట్టుకోను అంటాడు కదా. నేను తప్పకుండా ధ్యానం చేస్తా. ఇట్లా మరొక అహంకారం వస్తుంది. ఇది ఎట్లున్నదంటే పిల్లిని పడేసి రాకపోతే ఒంటి వచ్చి పడ్డట్టున్నది. ఈ అహంకారమే అజ్ఞానం. ఇదేదో కాదు, అహంకారం అంటేనే అజ్ఞానం. చూసారా? ఈ అజ్ఞానం వచ్చి గట్టిగా పట్టుకున్నది అనుకో, ఇక అది ఒంటెలా ఏదాన్ని బయట వాడేసడానికి కష్టమవుతుంది. ఇక అయ్యా అప్ప అని మందిని బతిలాడాలి. ఇక
ఆ ఒంటెను పడేయరమని. అట్లా ఇప్పుడు ఎవరిని బతిలాడినా కానీ మనల్ని కాపాడేటోళ్ళు ఎవరు రారు. ఈ అజ్ఞానం నుంచి బయటపడేస్తాను, అహంకారం నుంచి బయటపడేస్తాను. అందుకనే అభిమానం సురాపానం అని చెప్పుకుంటాం కదా, అట్లాంటిది అన్నమాట ఇది. మరి దీనికి ఒకటే ఒక ఉపాయం. అజ్ఞానం పోవాలంటే, అహంకారం పోవాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎలా ప్రాప్తమవుతుంది అని అంటే మనకు సద్గురు సత్శాస్త్రం ద్వారానే ప్రాప్తమవుతుంది. అందుకని మహాత్ములను ఆశ్రయించి వారి సేవలు చేసి వారి అనుగ్రహానికి పాత్రులమయ్యి వారి ముఖారవిందం నుండి వేదాంత వాక్యాలను శ్రవణం మననం నిధిధ్యాసనం చేసి జ్ఞానాన్ని పొందవలసి ఉంటుంది. అప్పుడు ఆ జ్ఞానము ఎవరి జ్ఞానం? పరమాత్మ యొక్క జ్ఞానం. ఎటువంటి పరమాత్మ? కవి. కవి అంటే సర్వజ్ఞుడు. ఎస్ సర్వజ్ఞ సర్వవిధి యస్య జ్ఞానమయం తప తస్మాదేతద్ బ్రహ్మనామ రూపమన్నంచ జాయతే అని మన ముండకోపనిషత్తు 1:9లో చెప్పిన ప్రకారంగా ఆ సర్వజ్ఞుడైనటువంటి పరమాత్మను చేరుకుంటాడు. మరి పురాణం అంటే పురాణం అంటే అదొక గ్రంథం అని అనుకుంటాము కదా. విష్ణు పురాణం, శివ పురాణం, దేవి పురాణం. పురాణం అంటే ఒక గ్రంథం అనుకుంటాం. పురాణం అంటే అనాది అని అర్థం, సనాతనమైనది అని అర్థం పురాణ శబ్దానికి కదా. ఆ పురాణాల్లో ఏ పరమాత్మ యొక్క ప్రతిపాదన జరుగుతుందో, శివ పురాణంలో శివుని గురించి ప్రస్తావన జరుగుతుంది, విష్ణు పురాణంలో విష్ణువు గురించి ప్రస్తావన, దేవి పురాణం దేవి గురించి, గణేశ పురాణం, ఇట్లా అనేక పురాణాలు ఉంటాయి. అంటే ఆ దేవత ఎవరో కాదు, పురాణం సనాతనమైన అనాదిమైనటువంటిది, జన్మ మరణాలు లేనటువంటి పరమాత్మ అని చెప్తుందన్నమాట. అట్లా అందుకని ఇక్కడ పురాణం, పరమాత్మ ఎలాంటి వాడు అంటే పురాణం సనాతనమైనటువంటి వాడు, అనాది అయినటువంటి వాడు, మనలాగా పుట్టి చచ్చేవాడు కాదు. మరియు అనిశాసితారం, జగత్తునంతటిని కూడా నియమనం చేసేటువంటి వాడు. ఈ జగత్తంతా ఎవరి యొక్క శాసనంలో నడుస్తుంది చెప్పండి? సూర్యుడు సమయానికి ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నది. నక్షత్రాలు వెలుగుతూ ఉన్నాయి, గాలి వీస్తూ ఉంది, జలం ప్రవహిస్తూ ఉంది. వీటన్నిటినీ నియమబద్ధంగా ఉంచేవాడు ఎవరు చెప్పండి? ఆ సముద్రము నియమం చేత అక్కడ ఉంటుంది కదా. ఆ చెల్లెలి కట్ట దాటకుండా ఉంటుంది అది కదా. ఒకవేళ భగవంతుని కోపం వచ్చిందనుకో సునామీ వస్తుంది. సునామీ మొత్తం ఆ సముద్ర తీరాన్ని, ఆ కట్టను దాటి ఎన్నో వందల కిలోమీటర్లు లోనికి వచ్చి అందరినీ లేపకపోతుంది. అన్నాడు రాలేదా ఒకనాడు మద్రాసు తమిళనాడులో సునామీ 77 అన్నా 78 చాలా రోజుల క్రితం కదా. ఈ ప్రకారంగా మరి భగవంతునికి కోపం వస్తే గట్లాంటి అనిష్టాలు జరుగుతాయి. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా, కనిపించకేమి చేస్తున్నాడయా, లోకాల చీకట్లు బోకార్పర విచంద్ర, దీపాల గగనాన త్రిప్పేడయా, లక్షలాదిగనున్న నక్షత్రముల నెల్ల, నేరరాల్చకముంట నిలిపేడయా, నేలరాల్చకమింట నిలిపేడయా, ఈ ధారుణి చక్రమిరుసు లేకుండగా ఎల్లవేళల త్రిప్పుచున్నాడయా, ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా, పొంగి పొరలుచు వచ్చి పృథివై పడకుండా, పొంగి పొరలుచు వచ్చి పృథివీపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచేడయా, విందుకై భక్తవరులెందరో పిలువగా హృదయాంగనములకే కదిలేడయా, తెర వెనక తా నుండి తెర ముందు ప్రజ నుంచి తైతక్కలాడించుచున్నాడయా, సుమహారమందు దారము ఓలె నుండి, సుమహారమందు దారము ఓలె నుండి మన ఆత్మయై ఎలరారుచున్నాడయా, జగతిలో జన్మించు జీవకోటులకెల్లా
ఆహారమిడి ఆదరించేడయా. ఇన్ని పనులున్నవాడెన్నటికి కనిపించు, అన్న మాటలు నమ్మకున్నారయా. తిన్ననగు భక్తితో దివ్య జ్యోతిని చూడ, తిన్ననగు భక్తితో దివ్య జ్యోతిని చూడ, ఉన్న మన జన్మలు సున్నాలయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా. ఉన్నాడా దేవుడు ఉన్నాడా అని అడుగుతారు. ఉన్నాడా లేడా? ఎట్లున్నాడు? కన్నులకు కనిపించకున్నాడు, కన్నులకు కనపడడు, అంతటా ఉన్నాడు. మనం ఎన్ని రోజులు చెప్పుకుంటూ వస్తున్నాం కదా, అణువులో ప్రతి స్థలంలో ఉన్నాడు భగవంతుడు. కానీ కనిపించడు, కానీ చూసేవానికి కనిపిస్తాడు. ఆ చూసే దృష్టి ఉండాలి. ప్రతి అణువులో కూడా అస్థి బాతి ప్రియ రూపం చేత, మరి సకల ప్రాణుల్లో కూడా సత్తు చిత్తు ఆనంద రూపం చేత భగవంతుడు ఉన్నాడనేటువంటి ఆ దివ్య జ్ఞాన దృష్టిని కలిగిన వానికి భగవంతుడు అంతటా కనపడతాడు. ఆ దృష్టి లేకపోతే కనపడడు. అయితే చాలామంది అనుకుంటారు భగవంతుడు నాకు కన్నులకు కనపడాలి అనుకుంటారు. ఎందుకంటే కళ్ళతో చూసే బాగా అలవాటు ఉన్నది కదా మనకు. ఏది కూడా కళ్ళతో చూస్తాం, కాళ్ళతో తనకపోతాం కదా. మంచి వస్తువు ఉన్నది అనుకో కదా, ఎవందో అది మంచి వస్తువు కనపడేది, కళ్ళతో చూసి మెల్లగా అటు మీది ముఖం చూసుకుంటే కాళ్ళతో అటు పక్కకు తన్నుకుంటా పోయి ఎవరు కనపడి చూడనప్పుడు మెల్లగా చేతిలో పట్టుకొని పోతాడు కదా. కళ్ళతో చూసేది బాగా అలవాటు ఉన్నది కదా, మందిని మోసం చేస్తాను. అయితే దేవుడు కూడా నాకు కళ్ళకు కనపడాలి అంటాడు. వానికి రూపమే లేదు, కళ్ళకి ఎట్లా కనపడతాడు చెప్పు? నీ కళ్ళను చూసేవానికి కళ్ళు ఉన్నాయా? నువ్వు కళ్ళతో నన్ను చూస్తున్నావు కదా, ఆ కళ్ళు కూడా ఉన్నాయని నీకు తెలుస్తుందా లేదా? నాకు కళ్ళు ఉన్నాయని తెలుస్తుందా లేదా? ఉన్నాయి కదా. మంచిగా కనపడుతున్నాయా? మందం కనపడుతున్నాయా? అసలే కనపడటం లేదా? ఆ కళ్ళను చూస్తున్నాడా లేదా? మరి వానికి కళ్ళు ఉన్నాయా చెప్పండి? నీ కళ్ళను చూసేవానికి కళ్ళు ఉన్నాయా? ఎవడు వాడు? నువ్వే కదా. కళ్ళు లేవు, చేతులు లేవు, కాళ్ళు లేవు, ఏది లేదు, ఆకారమే లేదు, కానీ అన్ని పనులు చేస్తాడు. ఇంకో ఇట్లా చూసారా? లోకాల చీకట్లు ఓకార్బర విచంద్ర దీపాల గగనాన త్రిప్పేడయ. ఈ లోకంలో ఉన్నటువంటి చీకట్లను కూడగొట్టేందుకు మనకు ప్రకాశాన్ని ఇచ్చాడు కదా. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, అగ్ని మొదలైనటువంటి ప్రకాశాలను మనకి ఇచ్చాడు. ఎవరిచ్చారు? ఎవరి వెలుగు లోపల మనం చూడగలుగుతున్నాము, వ్యవహారం చేసుకోగలుగుతున్నాము, పనులన్నీ చేసుకోగలుగుతున్నాము. ఇప్పుడు సూర్యప్రకాశంలో పనులు చేసుకుంటున్నాము. రాత్రిపూట అయితే చంద్రుని యొక్క ప్రకాశంలో కదా. ఈ విధమైన ప్రకాశాలు మనకు ఎవరిచ్చారు? ఆ సూర్యచంద్ర నక్షత్రాల్లో ఉన్నటువంటి ఆ వెలుగు ఎవరిది? యదాదిత్యగతం తేజో జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం అని భగవంతుడు 15వ అధ్యాయంలో చెప్తాడు మనకు. సూర్యునిలో, చంద్రునిలో, నక్షత్రాల్లో ఉన్నటువంటి తేజం, ఆ ప్రకాశం నాదే అంటాడు. కాబట్టి ఆ భగవంతుని వెలుగులోనే మనమందరము జీవిస్తున్నాం, పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం. లక్షలాదిగా నున్న నక్షత్రముల నేలరాల్చకముంట నిలిపేడయా. ఇప్పుడు ఒక్కొక్క నక్షత్రము మనకు అగుపడేటువంటి సూర్యుని కంటే వేల లక్షల రెట్టింపు అధికంగా ఉన్నాయంట ఒక్కొక్క నక్షత్రం. నక్షత్రాలన్నీ కూడా సూర్యులే. అవి మనకు చాలా దూరంలో ఉన్నాయి కాబట్టి మన దృష్టి అంత దూరం వెళ్ళలేక అవి మిణుకుమని కనపడుతుంది. కానీ ఎంతో విశాలమైనటువంటి నక్షత్రాలు, అటువంటి నక్షత్రాల్లో ఏదన్నా ఒకటి వచ్చి భూమి మీద పడింది అనుకో, ఉంటుందా భూమి? మొత్తం భస్మం అయిపోతుంది. మరి అవి నేల మీద పడకుండా ఎవడాపుతున్నాడు చెప్పండి? అవన్నీ ఆకాశంలో ఉన్నాయి. కేవలం ఏ ఆధారం లేదు వాటికి, సూర్యునికి. ఇప్పుడు మన ఈ సౌర కుటుంబంలోనే చూడండి, నవగ్రహాలు ఉన్నాయి. మన భూమి కూడా ఒక గ్రహం కదా. మరి ఇవన్నీ ఎక్కడున్నాయి చెప్పండి? ఆకాశంలో. ఏం ఆధారం? ఎవరైనా పట్టుకొని తింపుతుర్రా? ఎవరు లేరే. మరి ఇవన్నీ ఆకాశంలో అలా నిలబడి వాటి పనులు అవి చేస్తూ ఉన్నాయంటే ఎవరు ఆపుతున్నారు వాటిని చెప్పండి? భగవంతుడు, పరమాత్మ. ఈ ధారుణి చక్రమిరుసు లేకుండగా ఎల్లవేళల గ్రిప్పుచున్నాడయా. చూడు, బండి చక్రం తిరగాలంటే దానికి ఒక ఇరుసు ఉండాలి మధ్యలో. ఏమంటారు దానికి? మధ్యలో, చక్రానికి మధ్యలో ఉంటుంది కదా, ఇరుసేనా? ఇరుసు. మరి సప్పుడు చేయరేమి అంటే మా భాషకు మీ భాషకు ఏమైనా పరకున్నదా అని అడుగుతున్నా. అందుకని మీ భాషలో చెప్పాలి కదా. మీ భాషలో చెప్తే మీకు అర్థమవుతుంది. మరి మీ భాష నాకు రాదు, ఇక అడగాల పడుతుంది మరి కదా. అట్లా మొదలైనాక తెలుగు చక్కగా రాదు.
అందులో ఇక ఆంధ్ర భాష అది ఇంకో రకంగానే ఉంటుంది. వీళ్ళు మాట్లాడితే నాకు తెలియదు ఎటువా ఆ భువనేశ్వరి కదా, మాట్లాడితే నాకు ఒక్క ముక్క అర్థం కాదు, తెలుగే మాట్లాడుతుంది, నాకు రాదు కదా. కాబట్టి ఏ విధంగా బండి చక్రాలకు ఇరుసు ఉంటేనే అవి తిరుగుతాయి, ఇరుసు లేకపోతే తిరగవు, పడిపోతాయి. మరి ఇప్పుడు ఇంత పెద్ద భూమి తిరుగుతుంది, ఏమి ఇరుసు ఉన్నది దానికి? ఉన్నదా? ఏమి లేకుండా కానీ తిరుగుతుందా లేదా? ఎవరు తిప్పుతున్నారు దాన్ని కదా? తన చుట్టూ తాను 24 గంటలకు ఒకసారి ఒక రౌండ్ కొడుతుంది, మళ్ళీ 365 రోజులకు ఒకసారి సూర్యుని చుట్టూ రౌండ్ కొడుతుంది కదా. భూమి తిరుగుతుందనే మనకు ఈ ఋతువులు పవనాలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వర్ష ఋతువు, శీత ఋతువు కదా, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. మనకు తిరగకపోతే రావు, తిరిగితే బ్రతకలేం కూడా. మనం ఒకచోట ఉంటే బ్రతకలేం. కాబట్టి ఈ ధారుణీ చక్రం ఏదైతే ఉందో దీన్ని ఇరుసు లేకుండానే ఎల్లవేళలా తిప్పుతూ ఉన్నాడు. ఎవరు? పరమాత్మ. మరి ఆధారమే లేక అలరారుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయా. ఈ ఆకాశము అది అట్లా ఉండాలి అని సంకల్పం చేసినాడు. అంతటా వ్యాపించి అన్ని దానిలో ఉంచుకొని కదా, ఈ నక్షత్రాలు ఈ గ్రహాలు అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆకాశంలోనే ఉన్నాయి. వాటిని అన్నిటినీ ధారణ చేసుకొని ఉండాలని ఎవరు సంకల్పం చేశారు? ఆకాశానికి, పరమాత్మ కదా. పొంగి పొరలచు వచ్చే పృథివీ పడకుండా కడలి రాజుని కాళ్ళు ముడిచేడయా. కడలి అంటే సముద్రం, అది పొంగి పొరలి వచ్చి భూమి మీద పడకుండా దాని కాళ్ళు ముడుస్తాడంట. నువ్వు అక్కడికి కాళ్ళు ముడుచుకొని ఉండు, కాళ్ళు ఇటు చాపకు, భూమి మీదకి చాపకు. చాపిదివా అంటే భూమి ప్రళయమైపోతుంది కదా, సునామీ వచ్చిందంటే మొత్తం ముంచుకొని పోతుంది కదా. అందుకని ఆ కడలిని, ఆ సముద్రాన్ని అక్కడే ఆపుతున్నాడు, రాణిస్తలేడు. ఒక్కోసారి పంపుతాడు భగవంతుడు. ఆయన కోపం వచ్చిందంటే ఒక్కోసారి పంపుతాడు, పో నాశనం చేయిపో. ఒక్కని కూడా భగవంతుడు అంటే తెలుస్తలేదు, భగవన్ నామస్మరణ చేస్తలేరు, ఏమైనా విషయాల లోపలనే తేలియాడుతున్నారు, పో ముంచుపో అంటాడు. ఇక అందులో మంచోడు పోతాడు, చెడ్డోడు పోతాడు, అందరూ పోతారు కదా. సహవాస బలం కదా. కోపం వస్తే భూకంపం వస్తుంది కదా. మొన్న ఏదో అక్కడ అటు మొక్కనాయే కదా, ఎంత గొప్ప నష్టమైంది భూకంపం ద్వారా. భూమి పగిలింది, ఇట్లా మొత్తం పగులు పట్టింది భూమి, పగులు పట్టి అందులో కొన్ని పోయినాయి. అందులో అటువంటి ఎందుకు వస్తాయనంటే ఈశ్వరుని యొక్క ప్రకోపం వల్ల. ఈశ్వరుని కోపం వస్తుంది, ఎందుకంటే వీడు చేయరని పనులు చేస్తున్నాడు కదా జీవుడు. వీళ్ళ పాపాల ఫలమే అదన్నమాట. మొన్న కరోనా వచ్చింది కదా, అది ఎవరి ప్రేరణ? ఈశ్వరుని ప్రేరణే. ఒకసారి ఒక చుట్టూ తిరిగి రాపో అని చెప్పి పంపించండు కరోనా కదా. అట్లా ఈశ్వర ప్రకోపం కలిగితే ఒక్కోసారి ప్రకృతి అది విజృంభిస్తుంది, ఒక్కోసారి తన నియమాన్ని తప్పుతుంది. ఒక్కోసారి ఎందుకై భక్తవరులు ఎందరో పిలువగా కదా, భక్తులు అందరూ కూడా నైవేద్యం పెడతారు. భగవంత నేను నైవేద్యం సమర్పించిన, ఇది తినిపో. వాడు వచ్చి తింటే వీడు పెట్టనే పెట్టాడు కానీ కదా. నైవేద్యం పెడితే భగవంతుడు వచ్చి తిన్నాడే అనుకో, మళ్ళీ తెల్లారి పెట్టాడు ఇక వాడు. స్వార్థజీవి కదా. ఏదో చూపులు భగవంతుని, మేపులు మనయి. మేసేది ఎవరు? మనమే కదా. చూపులు వాని, మేపులు మనయి. అందుకని పెడుతున్నారు, లేకపోతే ఎవడు పెట్టాడు. అయితే భగవంతుడు నువ్వు దద్దోజనం పెడుతున్నావా, పులిహోర పెడుతున్నావా, ఏం పక్వాన్నాలు పెడుతున్నావా అని చూడడు, హృదయాలు చూస్తాడు. నీ హృదయం పవిత్రంగా ఉందా, నన్ను హృదయపూర్వకంగా స్మరిస్తున్నావా లేదా, అది చూస్తాడు. అట్లా వచ్చి హృదయంలో చేరుతాడు భగవంతుడు, భక్తుల హృదయంలో. తెర వెనకత నుండి తెర ముందు ప్రజ నుంచి తైతక్కలాడించుచున్నాడయా కదా. ఈ జగత్ అనేది ఒక తెర. ఈ తెర ముందా మనల్ని ప్రజలు ఉంచాడు. అలా వెనకట తోలు బొమ్మలు ఆడేవారు, చెక్క బొమ్మలు ఆడేవారు. ఆడిపించేవాడు తెర వెనుక ఉండేవాడు, తెర ముందు ఆ బొమ్మల నుంచి ఆడించేవాడు. చూసారా ఎవరన్నా తోలు బొమ్మలు? చూసారా తోలు బొమ్మలు, చెక్క బొమ్మలు? పెద్ద పెద్ద ముసలోళ్ళు అయితేనే చూడగలుగుతారు. ఇప్పటి వాళ్ళకి ఎవరికి అది లేదు. ఇప్పుడు అవి పోయినాయి కాలగర్భం లోపల. కేవలం ఇంకా పుస్తకాల్లో రాసి పెట్టుకోవాలి. వెనకట చెక్క బొమ్మలు ఆడిచ్చేదట అని పుస్తకాలలోనే చదువుకోవాలి, చూడడానికి మాత్రం దొరకవు. అట్లా మేము చూసినాం చిన్నప్పుడు. ఒక చెక్క బొమ్మలు, తోలు బొమ్మలు ఆడించేవారు. ఆ తెర వెనుక నుండి దారాలు కట్టి ఇట్లా ఆడిస్తూ ఉంటే ఆ బొమ్మలు ఆడుతూ ఉంటాయి. మనకు ఆడించేవాడు కనపడు, బొమ్మలే కనపడతాయి కదా. తెర వెనుక తాను ఉంటాడు, ముందు ఆడిస్తాడు. అట్లా మనం బొమ్మలు కదా, మనం కూడా తోలు బొమ్మలమే కదా. తోలు బొమ్మలమే. ఇదేంటి, ఇదంతా తోలే కదా. ఈ తోలు బొమ్మలు తయారు చేసి భగవంతుడు మనల్ని ఆడిస్తూ ఉన్నాడు
కదా. ఇట్లా ఆడిస్తుండంటే తను బుద్ధిపూర్వకంగా ఆడించడం లేదు, దారాలు కట్టి ఆడిస్తున్నాడు. ఆ దారాలు ఎవరు కట్టినరు? మన దారాలు మనమే కట్టుకున్నాం. దారాలు మనమే కట్టి భగవంతుని చేతికి ఇచ్చినాం, ఇక ఆడించు అని. ఏంటిది? కర్మ. ఆ కర్మ అనేది దారాలన్నమాట. మనం చేసుకున్న కర్మానుసారంగానే మనం ఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. ఇదే ఆట, జగన్నాటకం. సుమహారమందు దారము ఓలె నుండి మన ఆత్మయ ఎలారుచున్నాడయ. సుమహారం అంటే పూలమాల. ఆ పూలమాలలో అంతటా వ్యాపించి ఆ పూలమాలకు ఆధారమై దారం ఉంటుంది కదా. ఆ దారం ఏ విధంగా పూలన్నిటికీ ఆధారం ఉన్నదో అట్లా సకల జీవులకు ఆధారము పరమాత్మ, అధిష్టానం పరమాత్మ. అధిష్టాన రూపుడై ఉండి, ఆధార రూపుడై ఉండి అందరినీ పోషిస్తూ ఉన్నాడు, అందరికీ శక్తినిస్తూ ఉన్నాడు. ఈ విధంగా భగవంతుడు కన్నులకు కనిపించకుండానే ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. కన్నులకు కనపడుతుండే ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మనం ఎన్ని పనులు చేస్తున్నాడు చూస్తున్నాం, అన్ని చదువుకుంటూ వచ్చాం కదా. జగతిలో నున్నట్టి జీవకోటులకెల్ల ఆహారమిడియాదరించేడయా. చూడు, ఏ ప్రాణి ఎక్కడ ఉంటే అక్కడికి ఆహారం చేరుతుంది. ఎవరు చేరుస్తున్నారు కదా? రూమ్లకు అమ్మగారు పంపిస్తుంది, చేరుస్తుంది అక్కడికి అన్నం భోజనం. ఎవరు చేర్పిస్తున్నారు? ఆమెలో ఉన్న పరమాత్మ, ఎవరో కాదు. ఆ పరమాత్మనే ఎక్కడ జీవి ఉంటే అక్కడికి పంపిస్తుంది. అడవిలో ఆ పక్షులు ఉన్నాయి, ఆ పక్షులకు ఆహారం మనం వేస్తున్నామా? ఏమి మరి ఎవడు పెడుతున్నాడు? పరమాత్మ. చూసారా, ఎక్కడ ఏ కోణలో ఉన్నా కానీ అక్కడికి ఆహారం చేరుతుంది సరిగ్గా ఆ సమయానికి. అంటే ఆ పరమాత్మనే అందరి జీవులకు ఆహారం ఇచ్చి కాపాడుతున్నాడు. చూడు, ఇన్ని పనులు ఉన్నాయి ఆ భగవంతునికి. ఒక్క పనా, రెండు పనులా? మరి చిన్న పనా? పెద్ద పెద్ద పనులు. గ్రహాలను, నక్షత్రాలను వాటిని ఆకాశంలో ఆపుతున్నాడు, గ్రహాలను తింపుతూ ఉన్నాడు, జీవులందరినీ పోషిస్తూ ఉన్నాడు. ఇన్ని పనులు ఉన్నవాడు ఎన్నటికీ కనిపించు అంటాడు. ఇన్ని పనులున్నవాడెన్నటికీ కనిపించు నన్న మాటలు నమ్మకున్నారయ్యా. ఇన్ని పనులు ఉన్నాడు ఎప్పుడు కనపడతాడయ్యా అని మేమంటే మా మాటలు ఎవడు నమ్మతలేడు అంటాడు. మేము ఈ మాటలు చెప్తుంటే ఇన్ని పనులు ఉన్నాడు నీకు ఎప్పుడు కనపడతాడయ్యా? ఎవడన్నా మనల్ని కలుసుకోవడానికి వస్తే ఆ ఆఫీసరు ఎవడు వాడు అంటాడు, ఏ పని ఉన్నది మళ్ళా రమ్మను అంటాడు. ఆ చిన్న పని వాడు గది చేసేటోడే వాడు మళ్ళా రా అంటాడు. మరి ఇన్ని పనులు చేసేటోడు మనల్కి ఏమనాలే కదా? కనపడతాడా? దర్శనం ఇస్తాడా? ఇవ్వడు. కానీ దగ్గర సంబంధికులు ఏమైనా వచ్చిండ్రు అనుకో, ఎన్ని పనులు ఉన్నా కానీ ఆడ పక్కకు పెట్టి మనం పోతామా లేదా? దగ్గర సంబంధం. దగ్గర సంబంధం అంటే ముఖ్యంగా అమ్మగారి తరపు నుంచి దగ్గర సంబంధికులు ఎవరు ఉంటారు చెప్పండి? దగ్గర సంబంధికులు బావమరిది, మామ వాళ్ళు వచ్చిండ్రు అనుకో, ఎన్ని పనులు ఉన్నా కానీ పోతాడు వాడు, పని ఇడిచిపెట్టి పోతాడు. మీ బావమరిది వచ్చిండ్రా అని, వచ్చిండా అని ఆ పని అక్కడ పెట్టి పోతూనే ఉంటాడు వాడు. అదే పని తండ్రి వైపు నుంచి ఎవరైనా చుట్టాలు వచ్చిండ్రు అనుకో, పోతే వెళ్ళకపోతా అంటాడు. అంటే దగ్గర సంబంధికులు వీళ్ళు అన్నమాట. ఇట్లా ఆ శక్తి ఆ విధంగా పని చేపిస్తుంది. ఎవరు? అమ్మగారే. ఇట్లా సరే. తిన్న నగు భక్తితో దివ్య జ్యోతిని చూడు. చిన్ననైన భక్తి అంటే నెమ్మదిగా మంచిగా మనసును నిలకడ చేసి సావధానంగా శాంతయుతుడయ్యి ఆ భగవంతుని భక్తి చేస్తూ ఉన్నట్లయితే మనకు మళ్ళీ జన్మ అంటూ రాదు. ఒకవేళ తిన్న నగు భక్తితో దివ్య దోచుని చూడకున్న మన జన్మలు సున్నాలయ. ఆ భక్తి చేసి ఆ దివ్య జ్యోతి అయినటువంటి పరమాత్మను కనుక మనం దర్శించలేకపోతే ఎట్లా దర్శించుకునేది? కళ్ళతోని కాదు, ఆ దివ్య దృష్టితోని, జ్ఞాన దృష్టితోని చూడాలి. కళ్ళతోని కనపడేవాడు కాదు. ఒకవేళ ఆ దివ్య జ్యోతిని కనుక మనం చూడకుంటే మన జన్మలు ఏమైతాయి? సున్నాలయ. సున్నా, జీరో. అంటే ఏం సార్థకం లేదు, నిష్ప్రయోజకములు అని అయిపోతాయి. కాబట్టి ఇటువంటి భగవంతుడు ఉన్నాడు, మన కళ్ళకు కనిపించకున్నా కానీ ఉన్నాడు, అన్ని పనులు చేస్తూ ఉన్నాడు, మనల్ని పోషిస్తూ ఉన్నాడు, మనకు అన్ని సదుపాయాలు చేకూరుస్తూ ఉన్నాడు. ఇన్ని చేసినా కానీ మరి గాలిని ఇస్తున్నాడు, అన్నం ఇస్తున్నాడు, మరి సూర్యరశ్మిని ఇస్తున్నాడు, ఉండడానికి భూమిని ఇచ్చాడు, శరీరాన్ని ఇచ్చాడు. ఎన్ని ఇచ్చినా కానీ భగవంతుని మర్చిపోతున్నారా లేదా? భగవంతుడా అని ఎవడన్నా అంటున్నాడా? ఏదో మనం తప్ప. మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3000 జనాభా లోపల 30 మంది ఉన్నారు. ఇక్కడ 30 మంది కూడా లేరు అనుకుంటా. అందరూ అక్కడ ఇక్కడ వాళ్ళు అందరూ మెట్ల మీద వాళ్ళు, చెట్ల కింద వాళ్ళు అందరినీ కలుపుకుంటే 30 మంది ఉంటారు కదా. 3000 మందిలో 30 మంది
సిగ్గుచేటు కదా. రామరామ అనేందుకు రాదు, భగవంతుని స్మరణ చేసేందుకు రాదు. మరి వాళ్ళందరి గతి ఏమిది? వారి జన్మలన్నీ 0 అంతే. అంటే మళ్ళీ నరకానికి పోవాల్సిందే ఈ విధంగా. కాబట్టి మరి భగవంతుణ్ణి ఎల్లకాలం స్మరిస్తూ ఉండాలి అని మనకు భగవంతుడే చెప్తున్నాడు స్వయంగా. అనుశాసితారం అంటే మన ఈ జగత్తునంతటిని కూడా శాసన చేసేవాడు ఎవడు? పరమాత్మ. మరి ఇంకెట్లా ఉన్నాడు? అనోరణీయాన్ కదా. అణువు కంటే కూడా అణువు, సూక్ష్మాతి సూక్ష్మం. ఏ విధంగా మైక్రోస్కోపులో పెట్టి చూస్తే కనపడేటువంటి చిన్న చిన్న పరమాణువులు ఏవైతే ఉంటాయో వాటికంటే కూడా సూక్ష్మం ఉన్నాడు పరమాత్మ. మరి మహతో మహీయాన్, మనం ఏది పెద్దది అనుకుంటామో దానికంటే పెద్దగా ఉన్నాడు. ఏది పెద్దగా అనుకుంటాం కదా. మన కొత్త పెంటనే పెద్దదా? కాదు. భారతదేశం పెద్దది. అంతనే పెద్దదా? మొత్తం భూమండలం అంతా పెద్దది. అదే పెద్దదా అంటే ఇంకా పిండ బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి. బ్రహ్మాండం ఉన్నది, అది పెద్దది. దానికంటే పెద్దగా ఉన్నాడు పరమాత్మ, వ్యాపించి ఉన్నాడు. తెలిసిందా? నువ్వు ఏది పెద్దదంటావో దానికంటే పెద్దది పోయిగా అని తెలుసుకోవాలి. సర్వస్య ధాతారము, అందరిని కూడా రక్షించేటువంటి వాడు. అచింత్యము అంటే చింతన చేయడానికి రాదు. చింతన చేయడానికి రాకపోతే చింతన చేయమని రోజు మీరే చెప్తున్నారు. చింతన చేయి, భగవంతుని చింతన చేయి, భగవంతుని చింతన చేయని మీరే చెప్తున్నారు. అచింత్యమని మళ్ళీ అంటున్నారు. చింతన చేయడానికి రాదు అంటున్నారు. ఎట్లా? పదతో వ్యాఘాత, ఎట్లా? నా నోట్లే నాలుక లేదన్నట్టున్నది. మాట్లాడుకుంటూ నాలుక లేదంటున్నాడు. మాట్లాడేటోడు నాలుక ఉంటే మాట్లాడతాడు, లేకుంటేనా? కానీ లేదని వాడే చెప్తున్నాడు, నాలుకతోనే చెప్తున్నాడు వాడు. ఇది దోషం అంటారు, వ్యాఘాత దోషం. వదత ఏవ విశేషణ ఆఘాత వ్యాఘాత, చెప్పేవానికే విశేషంగా దోషం పడుతుంది. అట్లా మరి ఇన్ని రోజుల నుంచి మీరు ఏమని చెప్తున్నారు మాకు కదా. ఇప్పుడు దాదాపుగా 2 నెలలు దగ్గరికి వస్తున్నాయి కదా. ఒక 10 రోజులు అయితే 2 నెలలు అయిపోతాయి. మరి ఏం చెప్తున్నారు? ప్రతిరోజు భగవంతుని చింతన చేయండి, భగవంతుని చింతన చేయండి అని చెప్తారు. ఇక్కడ ఆయనే అంటాడు స్వయంగా, ఆయన భగవంతుడే అంటున్నాడు. అచింత్యం అంటాడు. చింతనీయం కాదు, చింతనకు యోగ్యం కాదు, నన్ను చింతించలేరు అంటున్నాడు. మరి ఆ భగవంతుని ప్రాప్తి ఎట్లయితే చెప్పండి? అంటే అచింత్యం ఉన్నది అని చింతన చేయాలి. ఏమని చింతన చేయాలి? పరమాత్మ మనోవాక్ అగోచర, మనసు కానీ వాక్కు కానీ గోచరమయ్యేది కాదు అని చింతన చేయాలి. మనసుకు తెలియబడేది కాదు, ఇంద్రియాలకు తెలియబడేది కాదు అని ఈ విధంగా చింతన చేయాలి. అంటే ఈ మనసుకు ఇంద్రియాలకు ఏది సత్తా స్ఫూర్తిని ప్రకాశం ఇస్తుందో అది పరమాత్మ, అది ఎవడో కాదు, నేనే కదా. ఈ మనసును తెలుసుకునేవాడు ఎవడు చెప్పండి? నా మనసు బాగులేదండి అంటాడు. ఎవడు? నువ్వేనా? నా మనసు బాగులేదంటావా లేదా? ఆ మనసు బాగున్నదా బాగలేదా నీకు తెలిసిందా లేదా? ఆ తెలుసుకునేవాడు మనసుకు తెలియబడుతున్నాడా? మనసును కూడా తెలుసుకున్నవాడు మనసుకు తెలియబడతాడా? తెలియబడు. యన్ మనసాన్న మనుతే ఏనాహుర్ మనోమతం తదేవ బ్రహ్మతం విధి నేదం యదిదం ఉపాసతే అని కేనోపనిషత్తు చెప్తూ ఉంది కదా. మనసు చేత మనం ఏదైతే కృష్ణుడు, రాముడు, విష్ణువు, శివుడు అని చింతన చేస్తూ ఉన్నాం, కానీ అది అసలైనటువంటి పరమాత్మ కాదు, అది బ్రహ్మం కాదు. ఆ మనసు దేనిని బ్రహ్మముగా భావించి చింతన చేస్తుందో ఆ మనసుకు ఏదైతే స్ఫూర్తినిచ్చిందో అది బ్రహ్మం అన్నాడు. ఎవడు వాడు? నువ్వే. ఆ మనసును తెలుసుకునేవాడు ఎవడు? నువ్వే. అది బ్రహ్మం. మనసు దేన్ని చింతన చేస్తుందో అది బ్రహ్మం కాదు. ఎందుకంటే మనసుకు తెలియబడేదే కాదు. ఆ మనసుకు ఏది తెలుసుకుంటుందో అది బ్రహ్మము. అందుకని అది అచింత్యము అని చెప్పింది. వేదాంతము పెద్ద కఠినమేమీ లేదు, చాలా సులభం. వాల్మీకి మహర్షి యోగ వాసిష్టంలో చెప్తాడు. ఒక పువ్వు యొక్క రేకును, పువ్వు యొక్క రెమ్మ ఉంటుంది కదా, ఆ గులాబీ పువ్వు ఏదో ఒక పువ్వు, ఆ రేకును నలపడానికి ఈ వేళ్లకు ఏమైనా కష్టమవుతుందా? అలా ఒక రేకును తీసుకొని ఆ వేళ్ళ నడుమ వేసి ఇట్లా నలిచినాం అనుకో కదా, అది నలిపితే అది చెడిపోతుంది. అయితే ఆ పువ్వు రేకును నలపడానికి ఈ వేళ్లకు ఏమైనా కష్టం కలిగితే కలగవచ్చునేమో, కానీ అంత కష్టం కూడా లేదంటాడు. ఎక్కడ? మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి అంత కష్టం కూడా లేదు. వేదాంతం చాలా సులభం. వేదాంతం అనే వేదాంతమా? అది ఎవరికి తెలియదప్ప, అది తెలియదు, భయపడతారు పుట్టిగానే. వేదాంతం ఎక్కడ పోయి తెచ్చుకునేది ఉన్నది, స్వయంగా నువ్వే ఉన్నావు. అదే 3వ అధ్యాయంలో చెప్పినా లేదా చివరిలో కదా, బాహ్య ఎదురుగా ఉన్నటువంటి ఘటాన్ని చూస్తున్నావు, ఆ ఘటాన్ని చూసేటువంటి నేత్రం కూడా ఉన్నది, ఆ నేత్రాన్ని కూడా చూస్తున్నావు, ఆ నేత్రాన్ని చూసేటువంటి మనస్సు ఉన్నది, ఆ మనసును కూడా చూస్తున్నావు. ఆ మనసు సంకల్పం చేసేదాన్ని, వికల్పం చేసేదాన్ని బుద్ధి చూస్తూ ఉంది కదా. ఆ బుద్ధి కూడా నీకు తెలియబడుతుంది.
కదా. మరి ఆ బుద్ధిని కూడా తెలుసుకొని ఆ బుద్ధికి అవతల ఉన్నది ఎవడు, వాడు తెలుసుకునేటోడు ఎవడు? నాకు తెలుస్తుంది అని అంటున్నావా లేదా? నాకు తెలుస్తుంది అంటున్నావు. తెలుసుకునేవాడు ఎవడు? నేనే అనాలి. ఎవరికి వాళ్ళే చింతన చేసుకోవాలి. నేనే కదా. ఆ నేనెవరు? పరమాత్మ. ఏమున్నది? కష్టమేమున్నది చెప్పు. మన కష్టం ఉన్నదా? తెలిసిందా లేదా మీకు ఇప్పుడు? ఇవన్నీ దృశ్యాలు ఉన్నాయి. ఈ బుద్ధి కానీ, ఈ మనస్సు కానీ, ఇంద్రియాలు కానీ, శరీరం కానీ, ఇవన్నీ దృశ్యాలు ఉన్నాయి. ఇవి ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు లేకుండా పోతాయి. కానీ అది మాత్రం ఇవి ఉన్నా లేకున్నా అది ప్రకాశిస్తూనే ఉంటుంది. ఎప్పుడు దీపములా మనం ఉన్నప్పుడు ప్రకాశిస్తుంది, మనం లేకపోతే కూడా ప్రకాశిస్తుంది కదా. మనం ఆఫ్ చేయలేదనుకో ప్రకాశిస్తూనే ఉంటుంది. అట్లా మన జ్యోతి, అసలైన జ్యోతి ఇక్కడ ఉంది. ఆ జ్యోతిని దర్శించాలంటే మనల్ని మనం తెలుసుకోవాలి. జ్యోతి అంటే ఇట్లా ఏదో దీపంలాగా ప్రకాశిస్తుంది అనుకోకండి. తెలివి ప్రకాశం, అన్నిటినీ తెలుసుకునేది అది జ్యోతి స్వరూపం, ప్రకాశ స్వరూపం. అది ఎవరో కాదు, మనమే. అయితే మనల్ని మనం తెలుసుకున్న తర్వాత ఇంకా వేదాంతం ఏమున్నది? అయిపోయి. నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధిని కాదు, ప్రాణం కాదు, అన్నిటినీ బాధ చేసి వీటన్నిటికీ నేను తెలుసుకునేవాడిని నేనున్నాను. ఆ నేనే పరమాత్మ అని తెలుసుకుంటే ఇంకా ఏమున్నది? వేదాంతం. పెద్ద వేదాంతం కొండందవి ఎలుకను పెట్టినట్టు ఉన్నది వేదాంతం. అది అన్నమాట. అందుకని వేదాంతం చాలా సులభం. ఇంకా భక్తి చేయడం కష్టం, కర్మ చేయడం కష్టం, ఉపాసన చేయడం కష్టము. కానీ వేదాంతంలో ఏం కష్టం లేదు. శారీరక కష్టము లేదు, మానసిక కష్టము లేదు. కేవలం ఉన్న చోట ఉండి గురుదేవుడు చెప్తాడు, వినాలి, తెలుసుకోవాలి, అంతే. ఏ కష్టం లేదు. ఎంత సులభమైన మార్గం చూసారా. దీన్నే కఠినమని అందరు దీన్ని పక్కకు పెట్టి కఠినమైన వాటిని పట్టుకుంటారు. ఎంత కష్టమైనా కానీ ఆ యజ్ఞాగాదులు పొగంతా ముక్కులకు పోతూ ఉంటుంది, చెమటలు కారుతూ ఉంటాయి. ఆ యజ్ఞం కాడ కూర్చొని దినమంతా కూర్చొని అయినా యజ్ఞం ఆహుతులు వేస్తారు, ఉపవాసం ఉంటారు, తిండి తినరు, ఆహుతులు వేస్తూ ఉంటారు. ఎంత కష్టం. కూకొని విచారం చేయరంటే శాత కాదు. చూసారా, ఇట్లా ఉన్నది జీవుల యొక్క స్వభావం. సులభమైన దాన్ని వదిలిపెడుతున్నారు, కఠినమైన దాన్ని పట్టుకుంటాం. చూసారా. ఆదిత్యవర్ణం అంటే ఆదిత్యుడు అంటే సూర్యుడు. ఆదిత్యవర్ణం అంటే సూర్యునిలాగా జ్యోతి స్వరూపుడు. అంటే అట్లే ఉండడండి. తెలివి రూపుడు అని తెలుసుకోవాలి. తమసః పరస్తాత్. తమస్సు అంటే చీకటి. చీకటి అంటే ఇక్కడ అజ్ఞానము అని తెలుసుకోవాలి. ఆ అజ్ఞానం కంటే కూడా పరం. అజ్ఞానాన్ని కూడా తెలుసుకునేవాడు నువ్వు ఉన్నావు. అందుకని అజ్ఞానాన్ని తెలుసుకునే నువ్వు అజ్ఞానాని కంటే వేరుగా ఉండి నువ్వు అజ్ఞానాన్ని ప్రకాశిస్తున్నావు. కాబట్టి అజ్ఞానం కంటే పరమైనటువంటిది. జ్యోతిషామపి తజ్జ్యోతి తమసః పరముచ్యతే జ్ఞానం జ్ఞేయం జ్ఞాన గమ్యం హృది సర్వస్య విష్ఠితం అన్నట్టు 13వ అధ్యాయంలో చెప్తాడు భగవంతుడే కదా. జ్యోతులన్నిటికంటే కూడా జ్యోతి నువ్వున్నావు స్వయంగా అని చెప్పినాడు. ఇటువంటి పరమాత్మను తెలుసుకుంటేనే మనకు మోక్షము అని చెప్పినాడు. అయితే మరి ఇంత ఉత్కృష్టమైనటువంటి విద్యను పొందాలంటే మనం మొదటి నుంచి రావాలి. పుణ్యము చేసుకోవాలి, నామస్మరణ చేసుకోవాలి, జపం చేసుకోవాలి. ఈ విధమైనటువంటి పుణ్యకర్మలు చేసుకుంటూ రావాలి. పుణ్యం లేకపోతే మనకు గతి లేదు. అంతేనా. ఒక ఊర్లో ఒక పెద్ద ధనవంతుడు వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఏ మాత్రం కూడా పుణ్యం చేసుకునేవాడు కాదు. నయా పైసా దానం చేసేవాడు కాదు. మా గురువుగారు చెప్పేవాడు వినోదంగా, ఒక ధనవంతుడు అంట, ఏదో వాడు అందరూ భక్తులందరూ కూడా గుడికి పోతున్నారు, నేను కూడా పోవాలి, చూడాలి ఎట్లుంటుంది అక్కడ అని వాడు వచ్చిండంట. పెద్ద ధనవంతుడు. అయితే అందరూ ఆ భగవంతునికి పూజ మంగళారతి అన్నీ ఇచ్చిన తర్వాత ఆ పూజారి హారతి తీసుకొచ్చి అందరికి చూపెడుతుంటే అందరు దండం పెట్టుకుంటున్నారు. అందులో 10 పైసలు 20 పైసలు రూపాయి 2 రూపాయలు వేస్తున్నారు. హారతిలో వేస్తూ ఉంటే ఇక మరి అందరితో నేను వేయాలి కదా, ఇష్టం లేకున్నా కానీ వేయాలి ఇక. అయితే ఇక వాడు వేయాలని జేబులో చేయి పెట్టిండంట. పక్క జేబులో చేయి పెట్టి 1 రూపాయి ఉన్నాయి, రూపాయలు సాన్నే ఉన్నాయి అన్న నుంచి 1 రూపాయి ఇట్లా మెల్లగా ఇట్లా తీసిండంట. ఆ కట్ట లోపల నుంచి 1 రూపాయి మెల్లగా ఇట్లా ఇప్పి 1 రూపాయి ఇట్లా తీసిండంట. ఇస్తున్నా వద్దా, ఇస్తున్నా వద్దా. వాడు 1 రూపాయి దానం చేసింది తెలియదు వానికి. ఇక వానికి ఆ రూపాయి తీసి వేద్దామంటే ధైర్యం వస్తలేదు వానికి. చెమటలు వస్తున్నాయి. ఆ చెయ్యికి చెమటలు కారి మీద నుంచి కారి ఆ రూపాయి నానిపోయింది. అయినా కానీ వాడు అటు పెట్టి ఇటు పెట్టి అన్నీ అట్లే ఇడిచిపెట్టి మళ్ళీ చెయ్యి తీసిండు. వాడు ఉట్టిగానే వెయ్యలే. అంత పిసినారు వాళ్ళు అన్నమాట. చూసారా. అట్లాంటి వాళ్ళు ఉన్నారా లేదా లోకంలో? ఉన్నారు. అయితే ఈ ధనికుడు మహా పిసినారి, లోభి. అయితే పెద్ద వ్యాపారస్తుడు. అతనికి 40 మంది సేవకులు ఉన్నారు. పాలేర్లు, జీతగాళ్ళు అంటారు కదా, 40 మంది ఉన్నారు సర్వెంట్లు.
ఆ 40 మందిని తీసుకొని ఒక వేరే గ్రామానికి వ్యాపారం చేయడానికి పోతున్నాడు. సామాన్లన్నీ తీసుకొని భూమి మీద నడిచి ఒంటెల మీద ఏనుగుల మీద తీసుకుపోయి వ్యాపారం చేసేవాడు, అంత పెద్ద వ్యాపారి. ఇక వేరే దేశానికి సముద్రం మీద పోయేది ఉంటే ఆ ఓడల మీద తీసుకొని పోయి వ్యాపారం చేసేవాడు, అంత పెద్దోడు అన్నమాట. అయితే బాగానే సంపాదించుండు, కానీ నయా పైసా మాత్రం దానం చేయలేదు. అయితే తన చేతి కింద ఉన్నోళ్ళు వానికి ఎంత పగారు వస్తుంది, వానికి ఎంత శాలరీ వస్తుంది, వీడు ఇచ్చేది ఎంత, వీడు లోబే మొత్తం మీద, మొదలే లోబి. వాడు ఏమిస్తాడు వాళ్ళకు? పని అయితే చెప్పించుకుంటాడు, పైసలు అయితే ఎక్కువ ఇయ్యాడు. మామూలుగా కోసి చేసి గుంజాయిసి చేసి ఇంత ఏం చేసుకుంటావు, చాల్తీ ఇది తీసుకో అంటాడు వాడు. అట్లాంటి విష్ణుగారి అటువంటి చిన్న వేతనంతో, కొద్దిపాటి వేతనంతో బ్రతుకుతున్నప్పటికీ కూడా ఇతని దగ్గర ఉన్నటువంటి ఆ పాలేరులు, ఆ జీతగాళ్ళు వాళ్ళు రోజు మందిరానికి పోయేది. ఇంత హుండీ లోపల ఏదో మనకి దోచిన కాడికి 1 పైసా 2 పైసలు వేస్తూ వచ్చేది. ఆ దేవాలయం ముందు ఎవరైనా బిచ్చగాళ్ళు వాళ్ళు, గుడ్డోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది అనాథలు, వాళ్ళకు కూడా 1 పైసా 2 పైసలు అయితే దానం చేసుకునేదన్నమాట. ఎవరు? ఈ జీతగాళ్ళే. అని వాడు మాత్రం 1 పైసా దానం చేసేవాడు కాదు. అయితే ఒకనాడు వాడు వ్యాపారానికి బయలుదేరిన తర్వాత ఈ దారి దొంగలు ఉంటారు కదా, గజ దొంగలు, వాళ్ళు వచ్చి మొత్తం వాని జీతగాళ్ళని అందరినీ కొట్టి వాని దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతా లాక్కుపోయారు. లాక్కుపోవడమే కాదు, వీళ్ళను ఇట్లే జీవితంతో ఉంచితే వీళ్ళు మళ్ళీ చౌకసీ చేసి మమ్మల్ని ఏడ పట్టుకుంటారని వాళ్ళని అందరినీ చంపేశారు. ఎంతమంది? వాళ్ళు 40 మంది, వీడొకడు 41 మందిని చంపేశాడు. అలీబాబా 40 చోర్ అన్నట్టు అయిపోయింది కదా. అందరిని చంపేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక ఆ చంపిన పీనిగలను ఇక చచ్చిపోయినరని ఇక ఇంటి వాళ్ళకు వాళ్ళకి తెలుస్తుందే కదా, వాళ్ళు ఎంత పీనిగలను తీసుకుపోయినరు, అంత ఆ శ్మశానంలో పెట్టేశారు. అందరినీ బొందబెట్టారు, కాల్చలే అలా గోతి తోడి అందరూ పెడతారు కదా. అట్లా ప్రత కూడా ఉన్నది కొంతమందికి. కొందరు గోతి తోడి పెడతారు, కొందరేమో కాలుస్తారు. వాళ్ళ ప్రత, వాళ్ళ సంప్రదాయం. వాళ్ళని పూడ్చిపెట్టి మీద సమాధులు కట్టారు. సమాధులు ఎంత మంచిగా కట్టారంటే మంచిగా ఒక రూమ్ లాగా మంచిగా కట్టారు. ఏమైనా బొంద మీద వాడిని సమాధి కట్టారు. వాటికి దర్వాజాలు పెట్టారు, మంచిగా దర్వాజా అంటే మూసి తెరవడానికి ఆ ద్వారం పెట్టారు. ఇట్లా అయిన తర్వాత ఇక ఒక ఊరిలో ఇంకొక ఆయనే పేదవాడు ఉన్నాడు. అతనికి ఇతరులకు సేవ చేసేది చాలా ఇష్టం. పేదవాడు అయినప్పటికీ కూడా ఎవరు కూలి ఇవ్వకున్నా సరే వాళ్ళకు సేవ చేస్తాడు. అట్లాంటి సేవాభావం కలిగిన వాడు ఉన్నాడు. ఇక వానికి వెనక ముందు ఎవరు లేరు, ఎక్కడున్నా ఒకటే, అలాగ నిరంజన్ కదా. వాడు ఊరు తిరుక్కుంటూ పోతూ ఉన్నాడు. ఎవరైనా కలిసి అతనితో ఏమైనా సహాయం సేవ చేయమంటే సేవ చేస్తాడు. వాళ్ళు ఇంత అన్నం పెడితే తింటాడు, వెళ్ళిపోతాడు. సేవాపరాయణుడే కానీ ప్రతిఫలాన్ని ఆశించాడు. అటువంటి వాడు అన్నమాట. ఒకరోజు ఒక ఊరికి వెళ్ళాడు. ఊరు బయట ఒక శ్మశానం ఉంది. ఎక్కడ? ఈ 40 మందిని ఏడబెట్టారు అక్కడికి. ఆ శ్మశానం కాడికి వచ్చాడు. ఒక వృక్షం ఉన్నది, ఆ వృక్షం కింద ఆ రాత్రి అక్కడే బస చేస్తాను, ఇక చీకటి అయింది, ఇంకా ముందుకు వెళ్ళిపోలేను అని చెప్పి అక్కడే ఆ శ్మశానంలోనే కూర్చున్నాడు, ఆ చెట్టు కింద. మధ్యరాత్రి అయింది. మధ్యరాత్రి అయిన తర్వాత ఆ ద్వారాలు తెరుచుకున్నట్టుగా చప్పుడు వచ్చింది. ఆ శ్మశానాల సమాధులు ఉంటాయి కదా, ఆ సమాధుల ద్వారాలు తెరుచుకున్నట్టుగా శబ్దం వచ్చింది. ఏం శబ్దం అని లేచి కళ్ళు తెరిచి చూశాడు. ఆ ద్వారాలన్నీ తెరుచుకుంటున్నాయి, ఆ సమాధులై. ఎవరు లేరు మనుషులు ఇక్కడ, బయట నుంచి ఎవరు రాలే, వాటికి అవే తెరుచుకుంటున్నాయి. తెరుచుకొని అందులో నుంచి ఆ ప్రేతాత్మలు, జీవాత్మలు ఉంటాయి కదా, వాళ్ళు మనుష్య రూపంలో వచ్చి ఆ సమాధి మీద కూర్చున్నారు. స్లాబ్ లాగా ఉంటుంది కదా సమాధి, ఆ సమాధి మీద కూర్చున్నారు. ఎవరి సమాధి మీద వాడే కూర్చున్నాడు. 41 మంది సమాధుల మీద కూర్చున్నారు. కూర్చోగానే వెంటనే ఒక క్షణం లోపలనే విస్తర్లు వచ్చినాయి. విస్తర్లు అందరికీ మళ్ళీ వెంటనే పక్వాన్నాలు, పంచపక్ష పరమాన్నాలు అన్నీ వచ్చేసినాయి. అన్ని విస్తర్లు వచ్చి రెడీ ఉన్నాయి. అందరూ తింటున్నారు, ఇక మస్తు తింటున్నారు. ఇక కానీ ఒక్కనికి మాత్రము విస్తరే వచ్చింది కానీ అన్నం రాలే. ఎవడు వాడే వ్యాపారి, వానిది అన్నమాట. వానికి మాత్రం రోజు విస్తరు వస్తుంది కానీ అన్నం రావడం లేదు. ఇక మిగతా 40 మంది మంచిగా హాయిగా తింటున్నారు. భోజనం కాగానే మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నారు. అయితే ఈరోజు కూడా ఎప్పటిలాగా ఆ దర్వాజాలు తెరుచుకున్నాయి. ఆ ప్రేతాత్వాలు అందరూ మనుషుల్లాగా వచ్చి కూకున్నారు. అంత ఆ విస్తరలు వచ్చినాయి, పంచపక్ష పరమాణాలు అన్నీ వచ్చేసాయి. హాయిగా తింటూ ఉన్నారు. ఒకడు మాత్రము విస్తరు ఉంది
కానీ అన్నం లేదు. ఇక వాడు వీళ్ళందరినీ బిక్కి బిక్కి చూస్తూ ఉన్నాడు. అందరు తింటుంటే వీడికి ఏమనిపిస్తుంది? నోట్లో నీళ్ళు ఊరే. అందరు తింటుంటే నాకు లేదని వానికి బాధ అనిపించదా? బిక్కి బిక్కి చూస్తున్నాడు. కానీ వీళ్ళు ఎందుకు ఇస్తారు? ఎవరిది వాళ్ళే తింటారు. అయితే ఇదంతా దృశ్యము ఇతడు చూస్తున్నాడు. ఈ సేవాభావం కలిగినటువంటి అక్కడికి వచ్చి ఆ రాత్రి బస చేశాడు కదా, అతడు చూశాడు. ఎవరెవరెవరెవరు అందరూ కూడా తింటున్నారు, కానీ ఆ ఒక్కనికి మాత్రము అన్నం లేదే, ఎందుకు కావచ్చు తెలుసుకోవాలి అని మెల్లగా అందరు వెనుక నుంచి వచ్చి ఎవరికైతే అన్నం దొరకలేదో, కేవలం విస్తరు మాత్రమే ఉందో వాని దగ్గరికి వెనుకకు వచ్చి మెల్లగా అంటున్నాడు, భాయ్ ఆప్కో ఖానా నహీ మిలా క్యోं? ఏమండి, మీకు అన్నం ఎందుకు దొరకలే? మీకు అన్నం ఎందుకు రాలేదు? అందరికీ అన్నం వచ్చింది, అందరు తింటున్నారు, మీకెందుకు రాలేదు అని మెల్లగా అడిగితే, క్యా భాయ్ మై క్యా కహూं, మేరా కిస్మత్ ఐసా హీ హై అంటాడు వాడు. నీ ఏం చేయాలి నాయన, ఏం చేయాలి, నా కర్మ గిట్లే ఉంది అంటాడు. అట్టెట్లా అంటే పెద్ద కథలే, ఏం చెప్పాలి అంటాడు. చెప్పు కదా, నేనేమైనా సాయం చేయగలిగితే చేస్తా, నేను సాయం చేయొద్దా నీకు అంటే, చేస్తావా? చేస్తా. మరి నువ్వు చేస్తా అంటే చెప్తా, నాకు సహాయం నువ్వు చేస్తా అంటే చెప్తా. నా వృత్తి అది, నేను జీవితంలో లక్ష్యంగా పెట్టుకున్న ఇతరులకు సహాయం చేసేదే నా వృత్తి, అందుకని నువ్వు ఏమన్నా చెప్పు, నేను నీకు సహాయం చేస్తా అంటాడు. అన్నాక అప్పుడు ఆ పిశాచి, ఆ ఆత్మ, ప్రేతాత్మ వాడు అంటాడు, నేను ఒక పెద్ద వ్యాపారిని ఉండి, నేను ఎవ్వరికి కూడా నయా పైసా దానం చేసిన వాడిని కాదు, భగవంతుని నామోచ్చారణ చేసిన వాడిని కాదు, ఇక పేద సాధులకు ఏమన్నా నయా పైసా కూడా దానం చేసినటువంటి అలవాటు నాకు లేకుండే, ఇక నా దగ్గర ఉన్నటువంటి జీతగాళ్లకు ఆ గుణం ఉండే, దానం చేసే గుణం, అందుకని వాళ్ళు దానం చేసుకునే వాళ్ళు. అయితే వాళ్ళు దానం చేసుకున్నటువంటి ఫలమే ఇప్పుడు వాళ్ళకు ఆ విస్తర్లలో అన్నం దొరుకుతుంది. నేను దాన ధర్మం ఏం చేయలేదు కదా, అందుకే నాకు అన్నం దొరుకుతలేదని. ఇలా తెలిసిందా? ఇప్పుడు మనకు దాన ధర్మం చేసుకుంటేనే భవిష్యత్తులో గతులు ఉంటాయి. వాడు చెప్పేశాడు. అప్పుడు వాడు అంటాడు, ఇప్పుడు నా పరిస్థితికి ఇట్లా ఉంది, మరి ఇప్పుడు నువ్వు నాకేం సాయం చేస్తావు చెప్పు అని అతన్ని అన్నాడు. ఆ సాయం చేస్తాను వచ్చినటువంటి వాడిని అన్నాడు, ఓ చేస్తా, నేను సహాయం చేస్తా, కానీ నువ్వు నాకు సహాయం చేయాలి మొదలు. నేను నీకు సహాయం చేస్తా, కానీ నువ్వు నాకు మొదలు సహాయం చేయాలి. ఏమనంటే, నువ్వు సంపాదించినటువంటి ధనము ఏదైతే వ్యాపారం చేస్తున్న కాలంలో నీ దగ్గర ఉన్న ధనం దొంగలెత్తుకపోయారు, చంపేశారు అన్నావు. కానీ అంతకుముందు సంపాదించిన ధనం ఉంది కదా, అది ఏం చేశావు అంటే, నా కొడుకులు కొంత పంచుకున్నారు, నా బంధువులు కొంత తీసుకుపోయినరు, ఇంకా ఎంతో ధనం ఉండే అన్న. మరి అది ఎక్కడ పెట్టినవు అని అంటే, నేను ఒక చోట పెట్టినా. ఎటువంటి చోట పెట్టినానంటే, గోడలాగానే కనపడుతుంది, కానీ ఆ గోడ లోపలనే ఉన్నది ధనం అంటాడు. ఇప్పుడు కూడా గట్లే పెట్టుకుంటారట కొంతమంది, నాకు ఎరకలే కదా. గోడలాగానే కనపడుతుంది, కానీ ఆ గోడలోనే ధనం ఉన్నది అంటాడు. ఆ గోడకు ద్వారం కూడా ఉంటుంది, కానీ ద్వారంలాగా కనపడేది, గోడలాగానే కనపడుతుంది నున్నగా ఇట్లా. అందులో పెట్టినా అంటాడు. మరి ఎట్లా రావాలి అది బయటకు? వస్తే ఏం చేస్తావు? ఒకవేళ నా ధనం నువ్వు తీసావనుకో, ఏం చేస్తావు? నా కొడుకులు ఉన్నారు, వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళు నీకు ఇస్తారా? పోతే పోనీలే అంటాడు. మరి పోతే పోనీ అంటున్నావు కానీ మరి నీ గతి ఏంది చెప్పు అంటాడు. మరి నీకు అన్నం దొరుకుతలేదు, మరి నీ గతి ఏంది? నీకు అన్నం దొరకాలంటే ఆ ధనాన్ని నీ పేరు మీద దానం చేస్తే అప్పుడు నీకు అన్నం దొరుకుతుంది. మరి ఆ ధనం దొరికే ఉపాయం ఏంటి చెప్పు అంటాడు. అప్పుడు వాడు అంటాడు, ఆ ప్రేతాత్మ అంటాడు, ఆ గోడకు పక్కకు ఒక బొమ్మ ఉన్నది, ఆ బొమ్మలో ఒక డాట్ అంటే ఒక బిందు ఉన్నది. ఆ రంగులతో బొమ్మ వేస్తారు కదా, ఒక బిందు ఉన్నది. ఆ బిందువును నొక్కినావనుకో ఆ గోడ తెరుచుకుంటుంది, దాని కనెక్షన్ ఉంది. అట్లా చేసిండు వాడు అంత తెలివితోని. బొమ్మలాగానే కనపడుతుంది, కానీ అందులో ఒక బిందువు ఉన్నది. ఆ బిందువుని ఇట్లా నొక్కినావనుకో అది తెరుచుకుంటుంది. పూర్వకాలంలో రాజులు అట్లే చేస్తుంటారు కదా. అంటే సరే, ఇప్పుడు నేను నీకు సాయం చేయగలుగుతా, ఇక నాకు సెలవు ఇవ్వు అని ఆ సేవ చేసే స్వభావం కలిగిన వాడు, మరి ఎక్కడ నీ గ్రామం ఎక్కడ, నీ ఊరు ఎక్కడ అంటే ఎక్కడో దూరం చెప్పినాడు. ఇక చెప్తే ఆ జాడ పట్టుకుంటూ అడ్రస్ అడుక్కుంటూ వాని గ్రామానికి చేరి, ఫలానా వాని ఇల్లు ఎక్కడా అని తెలుసుకొని వాని ఇంటికి పోయినాడు. ఇక ఇంటికి పోయి ఆ ద్వారం దగ్గర పోయి కటకటా కొట్టేసరికి లోపల నుంచి ఒక యువకుడు వచ్చినాడు, మన కొడుకే వచ్చి దర్వాజా తీసినాడు. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు అని అడిగితే, నేను మీ నాన్న పంపితే వచ్చాను అంటాడు. మీ నాన్న పంపిస్తే వచ్చానంటాడు. వాడు నవ్వుకున్నాడు. మా నాన్న వాడు చచ్చి 10 ఏళ్ళు అయింది, వాడు నీకేడగలిచిండు, వాడు పంపితే నువ్వెట్లా వస్తావు? ఎవడన్నా సచిను దగ్గరికి పోయి వచ్చినోడు ఉన్నాడా? ఎవడన్నా
అని నవ్వుతాడు. 4 కొడుకులు ఉన్నారు. 4 కొడుకులు ఈ సంగతి తెలిసి అందరూ పక్క నవ్వుతారు. ఈ పిచ్చోడు ఎక్కడి నుంచి వచ్చిండు, వీడు ఎవడో వీడికి మభ్య పెట్టి పంపించాడు మా ఇంటికి, ఇంట్లో నుంచి వెళ్ళిపో అంటాడు. లే మీ నాన్న ధనం పెట్టాడు, ఆ ధనం తీయడానికి నేను వచ్చిన అంటాడు. ధనం పెట్టాడా అనే వరకు వాళ్ళకి ఆశ తట్టింది. ధనం పెట్టాడా మా నాన్న, చూడు ఇవాళ దాకా నవ్విన వాళ్ళు ఏమన్నారు, ధనం ఉన్నదా మా నాన్న దాచిపెట్టాడా, ఎక్కడ అని వాళ్ళు అంటున్నారు. అప్పుడు ఆయన అంటాడు, ఇగో మీకు ఒక్క నయా పైసా కూడా ఇవ్వకమని చెప్పిండు మీ నాన్న, మీకు దక్కదు. అందుకని ఒకవేళ మీ ముందే నేను దాన్ని తెరిస్తేనే అంటే మీరు నన్నే బుకాయించి మీరు ధనం తీసుకుంటారు. కాబట్టి రాజు దగ్గరికి పోదాం మనం. రాజు దగ్గరికి పోయి రాజుతో ఈ విషయం చెప్పి రాజభటులను రప్పించి వాళ్ళ ముందు నేను ఇప్పుతాయి మీకు ఇవ్వండి. ఎందుకంటే మీరు నన్ను బుకాయించి మీరు కాజేస్తారంతా. అందుకని మీకు ఒక్క పైసా కూడా ఇవ్వాలి. రాజభటుల రాజు దగ్గర పోయి ఈ విషయం చెప్పి రాజభటులను తీసుకొచ్చి అది తెరుస్తా, ఆ ధన ఖజానా తెరుస్తా అంట. సరే చూడనైతే చూద్దాం, తెరవనైతే తెరువు అని రాజు దగ్గర పోయినరు. రాజు ఆ విషయం చెప్పినరు. ఆ రాజభటులను తీసుకొచ్చి అందరినీ నిఘా కొడుకులను దగ్గర రాణిస్తలేడు, దూరం ఎక్కడ ఉండాలి అని అందరిని చుట్టూగా నిలబెట్టి ఇతడు ఆ బొమ్మ దగ్గర పోయి ఆ బటన్ ఒత్తాడు. ఆ బిందు అది వచ్చినాడు. వచ్చేసరికి ఆ దర్వాజా గోడకున్న ద్వారం తెరుచుకుంది. అందులో వజ్రాలు, వైడూర్యాలు, బంగారం, అబ్బా కోటాను కోట్ల ధనం ఉన్నది. అదంతా రాజభటులతోనే అంత తీయించి వాళ్ళ ఇంట్లోనే ఒక గది తీసుకున్నాడు. ఆ గదిలో వేసి ఆ గదికి తాళం వేసుకున్నాడు. ఇతడు తాళం వేసి అందులో నుంచి కొంత తీసుకుంటూ బీదలకు దానం చేస్తూ ఉన్నాడు. ఇక వాని పేరు మీద ఆ దుర్మార్గుడు ఆ లోభి వాని పేరు మీద వాని ధనమంతా దానం చేయగా నెల రోజులైనా ఒడవలేదు. అంత దానం అన్న సంతర్పణం చేయడము, బీద సాధులకు పంచిపెట్టడం అంతా చేసి అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ శ్మశానానికి వచ్చాడు. శ్మశానానికి వచ్చే వరకే వాడు అక్కడ ఎప్పుడైతే ఆ ధనాన్ని తీసి దానం చేసేది ప్రారంభం చేసిండో అప్పటి నుంచే వీనికి అన్నం దొరికేది మొదలైంది. ఈ ప్రేతాత్మకు విస్తర్ వస్తుంది, అన్నం వస్తుంది, తింటున్నాడు మంచిగా. ఇక అంతా మొత్తం పూర్తి చేసి అతడు వచ్చి మళ్ళీ ఎట్లుండే అతనికి అన్నం దొరుకుతుందా లేదా అని వచ్చి చూసేసరికి మంచిగా అన్నం తింటున్నాడు. అప్పుడు అంటాడు ఆ ప్రేతాత్మ, నీ వల్లనే నాకు పుణ్యం దక్కింది, నేనైతే చేసుకోలేదు, లోబిని ఉన్నాను, నీ వల్ల నాకు పుణ్యం దక్కింది, నీకు చాలా జోహార్లు, ధన్యవాదాలు అని వానికి కృతజ్ఞతలు చెప్పాడు అన్నమాట. ఈ కథ అంతా ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే పెడితేనే దొరుకుతుంది, మనకు పెట్టకపోతే దొరకదు కదా. ఎవరికి పెట్టాలి? బీద సాధులకు దానం చేసుకోవాలి. ఎంతో కొంత ఉన్న కాడికి మొత్తం దానం చేయమని చెప్పలే. శాస్త్రం చెప్పింది ఉన్నది, మన ఆముదని మన యొక్క ఆదాయం ఎంత ఉంటుందో దానిలో 4 పైసల వంతు ధర్మ కార్యాలకు ఉపయోగం చేయాలి, దాన ధర్మాలకు ఉపయోగం చేయాలని ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం కూడా చెప్తుంది. మనం 1 రూపాయి సంపాదించినాం అనుకో, అలా 4 పైసలు దానం చేయాలి. ఇది విధి ఉన్నది, శాస్త్రం ఉన్నది. మరి కోటాను కోట్లు గడిస్తున్నారు కొంతమంది. మరి అందులో 4 పైసల వంతు తీస్తే అది ధర్మానికి ఉపయోగం చేస్తే వానికి ఉత్తరగతి ప్రాప్తమవుతుంది. కొంతమంది మరాఠీ లోపల ఉన్నారు, సేట్లు మరాఠీలు ఉన్నారు, గుజరాత్ లోపల, మహారాష్ట్ర లోపల ఉన్నారు వ్యాపారస్తులు. వాళ్ళు ప్రతిరోజు కూడా రోజు లెక్క చేస్తారు. ఎంత ఇలా గిరాకీ అయింది, ఎంత వ్యాపారం అయింది, రోజు లెక్క చేస్తారు. రాత్రికి పోయేటప్పుడు దుకాణం మూసేస్తారు కదా, కొట్టు షాపు మూసేస్తారు కదా. ఇక్కడ ఏమంటారు షాపుకు, ఏమంటారు ఇక్కడ? షాప్ అని ఇంగ్లీష్ శబ్దం, తెలుగు శబ్దం చెప్పు. దుకాణం అంటారా? తెలియదేమనుకున్నా. ఆ దుకాణాన్ని మూసే సమయం లోపల మొదలంతా లెక్క చేస్తాడు. లెక్క చేసి ఈ రోజు ఎంత వచ్చింది క్యాష్ అంత లెక్క చేసి దానిలో పర్సెంటేజ్ తీస్తాడు. 4% తీసి దాన్ని వేరే ఒక హుండీలాగా పెట్టుకుంటాడు. ప్రతిరోజు 4% తీసి అందులో వేస్తాడు. వాడు 6 నెలలకు 3 నెలలకు అది మొత్తం ఎంత అయింది క్యాష్ తీస్తాడు. ఎక్కడైనా క్షేత్రంలోకి పోతాడు. పోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు, సాధువులకు, సంతువులకు, వాళ్ళందరికీ దానం చేస్తాడు. ఇది ఇట్లా చేస్తున్నారు కొంతమంది. ఇట్లా మనం కూడా మన ఆదాయంలో 4 పైసల వంతు, ఎక్కువ లేదు, తక్కువ కూడా చేయకూడదు. 4 పైసల వంతు, 100 రూపాయలు సంపాదిస్తే 4 రూపాయలు ఖర్చు పెట్టాలి. ఇట్లా ఈ విధంగా దానం చేసుకుంటే మనకు ఉత్తమ గతులు ప్రాప్తమవుతాయి. దానం చేసుకోకపోతే నరకం ప్రాప్తమై. చూసారా, బాగానే అయింది కదా టైం, ఏర్పడలేదు. సరే,
మిగతా విషయము 9 శ్లోకాల దగ్గరకు వచ్చినాము ఇప్పుడు మనము. మిగతా విషయము సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.